నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభ స్వాగతం. మిత్రులారా, ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా ఒక సిస్టమ్ గురించి తెలుసుకోవడానికి వచ్చాం. జస్ట్ లైక్ ఇది ఒక ఇంటర్వ్యూ లాంటిది. ఈ యొక్క ప్రోగ్రామ్ మనకు ఒక 1 అవర్ ఉంటుంది. ఈ 1 అవర్ కంప్లీట్గా ఆలకించండి, వినండి ఓపెన్ మైండ్ తోటి. ఇది గనక మీరు వినగలిగితే, ఒకవేళ గనక మీకు నచ్చినట్లయితే కంప్లీట్గా అదే శ్రద్ధతోటి 3 రోజులు రాండి. వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఇది మీకు ఎంతవరకు ఉపయోగపడుతుంది మీ జీవితంలో అనేటటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది మీరు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఎవరైతే వచ్చారో, ఎవరైతే చెప్పారో మీకు, వాళ్ళ కోసం కాదు, కంపెనీ కోసం అసలే కాదు మిత్రులారా. ఈరోజు వాస్తవానికి మనము దూరంగా బ్రతుకుతున్నాం. కానీ వాస్తవాన్ని గమనించినట్లయితే మామూలుగా బ్రతకడానికి చేసే ఒక ఉద్యోగంలో ఇంటర్వ్యూ కోసం ఎన్నో గంటలు, ఎన్నో సంవత్సరాలు చదివిన తర్వాత అక్కడ ఎన్నో ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతారు. వాళ్ళు ఇచ్చిన సమయానుసారంగా ఆ ఇంటర్వ్యూలను అటెండ్ చేసి నాకు ఆ ఉద్యోగం వస్తే చాలు అని ఎంతో గొప్పగా ఫీల్ అవుతాం. కానీ మిత్రులారా, ఇక్కడ జీవితంలో ఒక గొప్ప విషయం మనం తెలుసుకోవడానికి వచ్చాం. కాబట్టి మీ పని ఒకటే, యాజ్ ఏ సీనియర్గా చేయాల్సిన పని ఒకటే. మనం లిస్ట్ తయారు చేయాలి, ఇన్వైట్ చేయాలి. మనం ఎక్కడ ప్లాను షార్ట్ కట్లో చెప్పకూడదు. ఫస్ట్ ఎలిజిబిలిటీ, వాళ్ళు సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చారంటేనే, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తారు. మిత్రులారా, వర్క్ చేస్తే సక్సెస్ కనుక అయినట్లయితే ఈ ప్రపంచంలో ఫస్ట్ బండలు కొట్టేవాళ్ళు, రోడ్లపైన డాంబర్ రోడ్ వేసేవాళ్ళు కోటీశ్వర్లు కావాలి. కానీ కాలేదండి. పని చేయడమే ప్రధానం కాదు. వర్క్ ప్లస్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అండి. సిస్టమ్ అంటే సక్సెస్ అయిన వాళ్ళు చెప్తున్నటువంటి స్టోరీయే, సిస్టమ్ అండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మన జీవితం మన ఇష్టం, మనం ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఎవరైనా సరే పని చేయాలనుకున్నటువంటి వ్యక్తి లిస్ట్ తయారు చేయండి, ఇన్వైట్ చేయండి. మేము ప్లాన్ చెప్తాము, మీరు ఫాలో అప్ చేయండి. ఫినిష్ దట్. సో మై డియర్ ఫ్రెండ్స్, welcome all. Let us start presentation. Number 1 company in network marketing and service sector. మిత్రులారా, దీని గురించి మనం ఇప్పుడు డీటెయిల్ గా తెలుసుకుంటా ఉన్నాం. మీ యొక్క మొబైల్ ని విధంగా హారిజంటల్ గా పెట్టండి. చెప్పే ప్రతి పాయింట్ ను చాలా శ్రద్ధగా వినండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధగా ఎవరైతే వింటారో వాళ్ళకే జ్ఞానం వస్తుంది. జ్ఞానాన్ని నాలెడ్జ్ అంటాము. నాలెడ్జ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటాం. మిత్రులారా, డబ్బు చాలా మంది కావాలనుకుంటారు. కానీ ఆ డబ్బుకు ప్రధానమైనటువంటిది శ్రద్ధ. మీరు ఏ పనైనా చేయండి, నేను దీని గురించి చెప్పట్లేదు. ఎక్కడైనా సరే శ్రద్ధ తోటి మనం చేయాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ 1 అవర్ ప్రోగ్రామ్ చాలా చాలా మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అండి. ఒక విధంగా చెప్పాలంటే, మనము బ్రతికిన కాలంలో ఈ 1 అవర్ అనేది మీరు సువర్ణ అక్షరాలతోటి లిఖించదగినటువంటి సమయం. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఈ సమయం చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మిత్రులారా, చాలా శ్రద్ధతోటి మీరు ఆలకించండి. ఓపెన్ మైండ్ తోటి ఉండండి, పాజిటివ్ మైండ్ తోటి ఉండండి. మీకు ఎన్నో విషయాలు తెలుసు, కానీ మీరు ఒక లాయర్గా కాకుండా ఒక జడ్జిగా ఆలకించండి. 3 రోజుల తర్వాత అప్పుడు మీరు డిసిషన్ తీసుకొని చేయొచ్చు, చేయకపోవచ్చు. దట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్. చేయాలనుకున్నప్పుడు ఆ 3 గంటలను మీరు కంటిన్యూ చేయాలి 3 నెలల కోసం. అప్పుడు మీకు రోజుకు 3 నుంచి 4,000 రూపాయలు వస్తుంది. కానీ వర్క్ ప్లస్ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు రిజల్ట్ అండి. చాలా క్లియర్ సబ్జెక్ట్ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్,
ఇది ఏంటిది? ఒక కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో నెక్స్ట్ మనీ అనే కంపెనీ. మిత్రులారా, భారతదేశంలో ఎన్నో విప్లవాలు వచ్చాయి. అందులో నెట్వర్క్ మార్కెటింగ్ రంగంలో, డైరెక్ట్ సెల్లింగ్లో ఈ కంపెనీ కొత్త విప్లవాన్ని తీసుకొస్తుంది. 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చాయి. ఆ తర్వాత వచ్చిన కంపెనీయే నెక్స్ట్ మనీ. మిత్రులారా, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ తీసుకున్న, నెట్వర్క్ మార్కెటింగ్ అన్న యావత్ ప్రపంచంలో 30 కోట్ల జనాభా ఉన్న అమెరికా ఈరోజు నెంబర్ 1 స్థానంలో ఉంది. ఆ యొక్క దేశ అధ్యక్షులు ట్రంప్ గారు చెప్తారు, మీరు జీతం తీసుకోండి అంటే, నేను సేవ చేయడానికి రాజకీయంలోకి వచ్చానండి, డబ్బుల కోసం జీతం కోసం కాదు. నాకు ప్యాసివ్ ఇన్కమ్ నెట్వర్క్ ఏదైతే ఉందో లక్షల కోట్ల రూపాయల ఇన్కమ్ వాళ్ళకు వస్తుంది. ప్రపంచ ధనవంతుడైన బిల్ గేట్స్ చెప్తా ఉన్నారు, నా వ్యాపారం ఒకవేళ కొలాప్స్ అయిపోతే మళ్ళీ తిరిగి నేను నెట్వర్క్నే స్టార్ట్ చేస్తాను. అర్థం చేసుకోండి మిత్రులారా, దీనికి ఉన్నటువంటి పవర్ ఏంటిది. అదే మన దేశానికి వస్తే అమెరికాలో 30 కోట్లే జనాభా, మనది 137 కోట్లండి. కానీ ఎంతో ఎన్నుకున్నాం. అమెరికాలో 30 కోట్ల జనాభాకు 1800 కంపెనీలు ఉన్నాయండి. ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత 457 కంపెనీలు ఉన్నాయి. అంటే ఇంకా ఎన్ని కంపెనీలు వచ్చినా కూడా అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే గొప్ప అవకాశం ఈ సిస్టమ్. కానీ మనము అది అర్థం చేసుకొని, ఆ అర్థం చేసుకున్నటువంటిది అర్థం చేయించడం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మిత్రులారా, మరి మనం ఎందుకు వెనుకబడిపోయాం? కారణం ఏంటిది అంటే, మన లోపల ఉన్నటువంటి దురాశ, అత్యాశ, నిరాశ. కొంతమంది చెప్తారు, నేను చాలా చూసిన, నాకు చాలా తెలుసు, నేను మస్తు కంపెనీలు చేసిన. అంటే ఆయన మైండ్ ఓపెన్ లాక్ చేసి పెట్టేసిండు. ఆయనకు అన్ని తెలుసు కాబట్టి ఇంకా అందులోకి ఒక పాయింట్ కూడా వెళ్ళడానికి వీలు లేదు. చేసిన మాట వాస్తవమే, కానీ తేడా ఏంటిది? నేను చేసింది వర్క్ రైటా రాంగా, ఈయనే ఓపిక లేదు వాళ్ళకు. అట్లా కొంతమంది నిరాశతోటి దూరం అయిపోతారు. ఇంకా కొంతమంది ఓపెన్ మైండ్ ఉంటుంది, కానీ వాళ్ళ లోపల ఉన్నటువంటి అత్యాశ, దురాశ మిత్రులారా. కాబట్టి మనిషికి ఆశ కావాలి, ఆశ ద్వారా మనం ముందుకు వెళ్ళొచ్చు. అయితే ఈ నెక్స్ట్ మనీ అనే కంపెనీ వచ్చిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి కూడా నష్టపోవడానికి అవకాశం లేదు. ఒక్కవేళ నష్టపోయామంటే కారణం ఇదే, నిరాశ, దురాశ, అత్యాశ, ఇంతే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ ప్రోగ్రాం, ఈ నెక్స్ట్ మనీ మన యొక్క జీవితంలో కొత్త వెలుగు తీసుకొస్తుంది అర్థం చేసుకుంటే. అయితే బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అనొచ్చు. రాబోయే రోజులలో మీరు నెక్స్ట్ మనీ కంటే ముందా, నెక్స్ట్ మనీ కంటే తర్వాతనా అనే రోజులు ఉన్నాయి. కారణం ఏంటిది? కారణం ఒకటే మిత్రులారా, ఈ యొక్క సిస్టమ్ ఆ విధంగా తయారైపోయింది. చేయాలా చేయకపోదు అది మీ ఇష్టం. నేను ఈరోజు సిఎన్ చారిగా 3వ తారీఖు అక్టోబర్ 2019 గత సంవత్సరంలో ఈ కంపెనీలో మీలాగా ఒక వ్యక్తిని మాత్రమే. ఈరోజు మిమ్మల్ని నేనేం మోటివేట్ చేయడం లేదు, ఈరోజు మిమ్మల్ని నేను కన్విన్స్ చేయడం లేదు. కేవలం నాకు ఏదైతే జరిగిందో అది మాత్రం మీతోటి షేర్ చేస్తా ఉన్నా. ఈ యొక్క గొప్పతనం ఈ సిస్టమ్ది నేను అనుభవిస్తా ఉన్నా. ఈరోజు 31 సంవత్సరాలు నెట్వర్క్ చేసినప్పటికీ మిత్రులారా, ఎక్కడ కూడా నేను సాటిస్ఫై కాలే. పని చేస్తూ వచ్చాం, కానీ దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అవన్నిటిని కూడా అనుభవపూర్వకంగా నేను అనుభవించాను కాబట్టి చేస్తా ఉన్నాం. ఇందులో మొట్టమొదటి గుడ్ న్యూస్, ఫిజికల్ వర్క్ లేదండి. శారీరకంగా మీరు బయటికి ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. అంటే ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదంటే మీ ఖర్చు 0 అయిపోయిందండి. కేవలం డిజిటల్ సిస్టమ్ ద్వారా ఎన్ని కోట్లైనా తీసుకోవచ్చు మిత్రులారా. కానీ దానికి కావాల్సింది మనకు లెర్నింగ్, నేర్చుకోవడం మిత్రులారా. మొదట నేర్చుకోవాలి, తర్వాత నేర్పియాలి. అందరికీ కాదు, మీరు తెచ్చిన వాళ్ళకి నేర్పిస్తే సరిపోతుంది. ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇందులో ఎవరు సక్సెస్ అవుతారు? అందరు ఎందుకు చేయరు?
మిత్రులారా, అందరూ ఎందుకు చేయరు అనే దానికి ప్రధానంగా చూసినట్లయితే 90% మనదే మిస్టేక్ ఉంటుంది. అతనికి అర్థమయ్యే విధంగా మనం చెప్పలేకపోవడం. అందుకే దానికోసం మేము చెప్తా ఉన్నాము, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇన్వైట్ చేయండి. ప్లాన్కి ఇక్కడికి ఇన్వైట్ చేయండి 7 o'clock. కాబట్టి మీకు ఆ ప్రాబ్లం దూరం అయిపోయింది. మీరు సబ్జెక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క గంట నీ జీవితంలో ఇవ్వు. ఇప్పటి వరకు నువ్వు ఎంతో సమయం వెచ్చించావు. ఒక్క 1 hour నీ కోసం నువ్వు ఇవ్వమని చెప్పండి. ఈ రోజు రాకపోతే రేపు వస్తాడు, రేపు రాకపోతే వచ్చే వారం వస్తాడు, వచ్చే వారం రాకపోతే వచ్చే నెల వస్తాడు, వచ్చే నెల రాకపోతే వచ్చే సంవత్సరం వస్తాడు. కానీ ఎవరిని మీరు బలవంత పెట్టకండి, ఎవరిని మీరు బాధ పెట్టకండి. రెండో విషయం, కొంతమంది రాకపోవడానికి కారణం ఏమై ఉంటది? మీ మీద నమ్మకం లేకపోవడం. ఇతని చేయి పట్టుకుంటే నేను సక్సెస్ అవుతానే నమ్మకం అతనికి లేకపోతే అతను రాలేడు. కాబట్టి మిత్రులారా, అది మనకు మనమే తయారు చేసుకోవాల్సి వస్తుంది, మన క్యారెక్టర్. సో మై డియర్ ఫ్రెండ్స్, గతం గతః, ఇప్పటిదాకా ఏం జరిగిందో వదిలేద్దాం, ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఈ రోజు నుంచి మనము ఈ 1 hour చాలా క్లియర్ గా వినండి. విన్న తర్వాత 3 రోజులు వినండి, 3 రోజులు రండి. సమయం లేదంటారు కొంతమంది. ఓకే, సమయం మీకు లేదంటే మీరు ఏదో ఒక పని చేస్తా ఉన్నారన్నమాట. మీరు చేసే పని ద్వారా మీ లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది అనుకున్నప్పుడు హ్యాపీ. కానీ బ్రతకడానికి చేస్తా ఉన్నారా, ఎలక బిజీలాగా చేస్తా ఉన్నారా, కుక్క బిజీలాగా చేస్తా ఉన్నారా పనిని? ఆత్మ పరిశీలన చేసుకోండి మిత్రులారా. మీరు చాలా బిజీగా ఉన్నారంటే కంగ్రాచులేషన్స్, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ అయిపోయి ఉండొచ్చు, మీ జీవితంలో కోరికలన్నీ ఫుల్ అయిపోయి ఉండొచ్చు, నో ప్రాబ్లం. వాళ్ళ కోసం ఈ ప్లాట్ఫామ్ కాదండి. ఈ ప్లాట్ఫామ్ వాళ్ళ కోసము, ఎవరి జీవితంలో ఇంకా సాధించాల్సింది ఉందో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఒక సక్సెస్ఫుల్ స్టోరీ మీరు తయారు చేయండి. ఈ సమాజం ఎవరైతే మిమ్మల్ని రిజెక్ట్ చేసిందో వాళ్ళే మీ దగ్గరకు వస్తారు. మిత్రులారా, ఈరోజు అమితాబ్ బచ్చన్ సినిమాలలోకి వెళ్ళినప్పుడు ఇంత పొడుగున్నావు, నువ్వు అన్ఫిట్ అని చెప్పేశారు. అతనే ఈరోజు సూపర్ స్టార్ అయిపోయాడు. అట్లా ఎన్నో చరిత్రలు ఉన్నాయండి. అందరూ రిజెక్ట్ చేసినటువంటి వ్యక్తులు కూడా గొప్పవాళ్ళు అయ్యారు. చరిత్రలో ఎన్నో ఉన్నాయి, చదవండి మీరు. సో ఈరోజు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తున్నారంటే గతంలో మనం చేసిన కొన్ని పరిస్థితుల మూలంగా రిజెక్ట్ చేయొచ్చు. కానీ మిత్రులారా, మీరు రిజెక్ట్ చేసినంత మాత్రాన మీరు పనికి రారు అని కాదు. ఈరోజు మీ క్యారెక్టర్ను మళ్ళీ పునర్నిర్మాణం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మీరు నా వెంబడి ఉండండి. రోజుకు 3 గంటల టైం ఇవ్వండి. 3 నెలల తర్వాత రోజుకు 3 నుంచి 4,000 రూపాయలు తీసుకుంటున్న రోజు మీ సక్సెస్ స్టోరీ మళ్ళీ తయారైపోయింది. మీ దగ్గరికి వాళ్ళు వస్తారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ ప్రజెంటేషన్ ఎవరి కోసం? ఎవరి జీవితంలోనైతే పెద్ద కళలు ఉన్నాయో వాళ్ళ కోసం. మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ ద్వారా మీరు డబ్బు సంపాదిస్తూ ఉన్నారు. ఈరోజు చూడండి మిత్రులారా, డబ్బు కోసం చేయరాని పనులు చేస్తూ ఉన్నారు. కానీ చాలా మందికి ఒక విషయం తెలియదు. ఈరోజు సమాజంలో చెప్పవలసిన అవసరం ఉంది. వైరాగ్యం అనేది ఉంటుంది, శ్మశాన వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యం అనేది ఉంటుంది. అది కరెక్ట్ కాదు. ఏమి తీసుకుపోమని అందరికీ తెలుసు. కానీ మనం డెఫినెట్ గా ఈ ప్రపంచంలో నుంచి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తామన్న సంగతి తెలియదు మిత్రులారా. ఒట్టి చేతిలో వచ్చాము, ఒట్టి చేతిలో వెళ్తామని చెప్తారు. వాళ్ళ ఉద్దేశంలో ఫిజికల్ ప్రాపర్టీస్ కానీ, ఫిజికల్ గా డబ్బులు కానీ, కారు, బంగ్లా ఇవి తీసుకపోము. దట్ ఈస్ కరెక్ట్. కానీ మనం డెఫినెట్ గా తీసుకుపోతాము మనం చేసినటువంటి కర్మ, యాక్షన్. సో మై డియర్ ఫ్రెండ్స్, డబ్బు సంపాదించొద్దని ఎవరు చెప్పలేదండి. ఏ ప్రభుత్వము చెప్పలేదు. మీరు డబ్బు సంపాదించండి, దానికి సంబంధించిన ట్యాక్స్ కట్టండి. చివరాఖరికి మన ఇండియన్ మైథాలజీలో కూడా చాలా స్పష్టంగా ఉంది, ధర్మార్థ కామ మోక్షం. మోక్షం అనేది ఫైనల్, కానీ మీరు అర్థాన్ని సంపాదించండి ధర్మం ద్వారా. ధర్మం అంటే క్రిస్టియను, హిందూ అది కాదండి. ధర్మం మీన్స్ స్వధర్మే నిధనం శయ, పరధర్మే భయా భయ. మిత్రులారా, స్వధర్మం అంటే సుఖము, శాంతి, ప్రేమ, ఆనందం. దాని ద్వారా మాత్రమే మనం డబ్బు సంపాదించాలి. డబ్బు ఎలా సంపాదించాం, దట్ ఈజ్ మెయిన్ క్రైటీరియా. ఒకరిని హింసించి డబ్బు సంపాదించామా, మోసం చేసి డబ్బు సంపాదించామా, అబద్ధాలు చెప్పి డబ్బు సంపాదించామా, మిత్రులారా, అది మాత్రమే మనకు సుఖశాంతులను ఇస్తుంది. కాబట్టి మిత్రులారా, ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, మన ఎంబడి వచ్చేది మన కర్మ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్తారు మన వాళ్ళు, చేసిన కర్మ చెడని పదార్థం. మన పెద్దలు చెప్పారండి, చేసిన కర్మ చెడని పదార్థం, చేసిన పాపము గోసిలో పెట్టుకొని కాసిపోయినా తీరదని చెప్తారు మిత్రులారా. కాబట్టి
దయచేసి తెలియనప్పుడు మనం ఏం చేసాం అనేది దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ అండి. తెలియక చేస్తే తప్పు అవుతుందండి, తెలిసి చేస్తే నేరం అవుతుందండి. తప్పుకు క్షమాపణ ఉంటుంది, నేరానికి శిక్ష ఉంటుంది మిత్రులారా. అది ఈ జన్మలో తప్పించుకున్న మరు జన్మలో డెఫినెట్గా అది మనం వెంటాడుతుంది, అది మనెంబడే వస్తుంది మిత్రులారా, ఎవరెంబడి వెళ్ళదు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఈ సభాముఖంగా అందరికీ చెప్పదలసింది, మనం డబ్బు సంపాదిద్దాం, కానీ మన డబ్బు సక్రమమైన మార్గంలో సంపాదిద్దాము అనేటటువంటిదే నా భావన. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించాలనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్, ఆర్థిక స్వాతంత్రం కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్, డ్రీమ్ కార్ కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్, డ్రీమ్ హోమ్ కావాలనే వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ఓన్ బిజినెస్ మిత్రులారా, ఓన్ బిజినెస్ అంటే వాళ్ళను పిప్పి పీల్చి చెండాడి వాళ్ళను సమయాన్ని దోసుకోవడము, వాళ్ళ శక్తిని దోసుకోవడం ఇది కాదండి. మన టీంలో వచ్చిన ప్రతి వ్యక్తి కూడా మనకంటే గొప్పవాడు కావాలని ఒక విశాల హృదయంతో మనం పనిచేయాలి. అది రియల్ బిజినెస్. మార్కెట్లో ఉన్న బిజినెస్ వేరు. ఆ బిజినెస్ లో ఎంతసేపు వాళ్ళు మనను కొనుక్కుంటారండి, మనం అమ్ముడుపోతాం. నిజంగా జీతం అంటే ఏంటంటే అమ్ముడుపోయినట్టు మనం వాస్తవం. నో, ఇది అలాంటి ఉద్యోగం కాదండి. ఇక్కడ ఎవరు మనకు బాస్ లేరు, మనకు మనమే బాస్. మీ జీవితానికి మీరే నిర్ణయం తీసుకోవాలి మిత్రులారా. ఆ తర్వాత ఒకవేళ ఎవరికైనా ఏదైనా అప్పులు ఉన్నట్లయితే, అప్పు లేనివాడే అధిక సంపన్నుడు మిత్రులారా. ఈ అప్పు ఒకవేళ ఈ జన్మలో మనం ముంచేసినా మరు జన్మలో మళ్ళీ తెంపాల్సిందే. కాబట్టి ఈ జన్మలో అప్పులనన్నీ క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది మిత్రులారా, కర్మ సిద్ధాంతం ప్రకారంగా. కాబట్టి అప్పు లేనివాడు అధిక సంపన్నుడు. అలాంటి వాళ్ళ కళ ఉన్న వాళ్ళకి ఈ ప్రజెంటేషన్. ఆ తర్వాత మన సంతానానికి మనకంటే ఒక మంచి విద్య. విద్య అంటే పుస్తకం చదువు కాదండి, జీవితంలో వాళ్ళకు విలువలను మనం ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం. అయితే అలాంటి ఇవ్వాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రజెంటేషన్ మిత్రులారా. మోర్ స్పేర్ టైం మిత్రులారా, డబ్బుతో పాటు కొంతకాలం పనిచేసిన తర్వాత మన జీవితానికి మనం ఒక ఏటీఎం మిషన్ కాదండి. కొంత సమయం తర్వాత లైఫ్లో మనము ఒక రిలాక్సేషన్లో మన కోసం మనం ఆలోచన చేసే సమయం కావాలి. కానీ వాస్తవంగా చెప్పాలంటే అప్పుడే మనిషికి డబ్బులు అవసరం అండి. వయసులో ఉన్నప్పుడు మనిషికి ఎంతో సమయం ఉంటుంది, బాడీలో ఎంతో ఎనర్జీ ఉంటుంది. కానీ వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎనర్జీ తగ్గిపోతుందండి, ఖర్చులు పెరిగిపోతాయండి. అప్పుడు మనకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి. ఆ ప్యాసివ్ ఇన్కమ్ను మనం ఉన్నప్పుడే తయారు చేసుకోవాలి మిత్రులారా. కాబట్టి అలాంటి టైం ఫ్రీడమ్ మన చేతిలో ఉండాలి. అప్పుడు మీరు రామ కృష్ణ అంటారా, ఆధ్యాత్మిక స్పిరిచువల్ వెళ్తారా, ఇంకా సేవా కార్యక్రమాలు వెళ్తారా, అది మన ఇష్టం మిత్రులారా. ఆ విధంగా కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. ప్రపంచ యాత్రలన్నీ ఉచితంగా చేయాలి అనే కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. పర్సనల్ డెవలప్మెంట్ మిత్రులారా, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. పునరపి మరణం పునరపి జననం. జన్మించిన ప్రతి వ్యక్తి మరణిస్తాడు, మరణించిన ప్రతి వ్యక్తి మళ్ళీ జన్మిస్తాడు. మనిషిగా చనిపోతే మనిషిగానే పుడతాడు, వేరే జంతువు కాదండి, భయపడాల్సిన అవసరం లేదు. ఏ విత్తనం నాటితే అదే మొలకెత్తుతుంది తప్ప వేరే చెట్టు మొలకెత్తడానికి రూల్స్ లేవు మిత్రులారా. మరి మనము కీర్తి శేషులు అని పెడతారు చివరికి. మరి శేషం అంటే మిగిలాలి భాగించినప్పుడు. అది ఏం మిగిలింది, మనకు మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, నా ఉద్దేశం ఒకటే, మన ఇన్కమింగ్ అనేది వచ్చినప్పుడు, మనం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనం ఏడ్చాము, ఏడవకున్నా ఏడిపించారు, అందరూ నవ్వారు. కానీ మన రిటర్న్ జర్నీ రివర్స్ ఉండాలి మిత్రులారా. మనము హ్యాపీగా వెళ్ళిపోవాలి, చేయాల్సిన కర్మ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుండు కదా అనుకోవాలి, కొన్ని రోజులు. ఆ తర్వాత అందరూ మర్చిపోతారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ సమాజంలో ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. సహాయం అంటే ఇక్కడ ఏదో ధన సహాయమో వస్త్ర సహాయమో కాదండి. ప్రతి వ్యక్తి తన కాళ్ళ మీద తనను నిలబెట్టే విధంగా చేయాలి. మానవ సేవే మాధవ సేవ మిత్రులారా. ఆ విధంగా చూసినట్లయితే ఈరోజు నలుగురికి మంచి చేయాలనే గుణమే మనదైతే మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదండి, వాళ్ళను చేతగాని వాళ్ళగా చేయాల్సిన అవసరం లేదండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళను నిలబెట్టగలిగే ప్రయత్నం మనం చేయాలి. నలుగురికి మంచి చేయాలనే గుణమే మనదైతే మీరు ఏ దేవాలయానికి, ఏ చర్చికు, ఏ మసీదుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ దేవాలయంలో, ఆ చర్చిలో, ఆ మసీదులో ఉన్న ఆ భగవంతుడే మన ఇంటికి వస్తాడు. మానవ సేవే మాధవ సేవ మిత్రులారా. ఈ సమాజం నాకేమి ఇచ్చింది కాదు, ఈ సమాజానికి నేను ఏమైనా రిటర్న్ ఇవ్వాలి, అది శేషం అండి. సో మై డియర్ ఫ్రెండ్స్,
ఇలాంటి గొప్ప కళ ఉన్న వాళ్ళ కోసం ఈ ప్రెజెంటేషన్. డెఫినెట్గా మీకు ఇందులో కొన్ని ఉంటాయని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. ప్రతి వ్యక్తి మంచోడేనండి, కాకపోతే సోపతితోటి తొవ్వ నాశనం అని చెప్పేసి మన సర్కిల్ ఎలాంటి వాళ్ళు ఉంటే అలా తయారయ్యే అవకాశం ఉంటుంది మిత్రులారా. కాబట్టి మీరు మంచి వాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేయండి, నెగటివ్ వాళ్ళను దూరం చేయండి, పాజిటివ్ వాళ్ళతోటి మీరు ఉండండి. అందరితోటి ఉండాల్సిన అవసరం లేదు మిత్రులారా. కొంతమంది ఏం చేస్తారు, ఎవరితోటంటే వాళ్ళతోటి, ఎక్కడంటే అక్కడ, అది ఒక మామూలు ఎవరైనా కస్టమర్ కేర్ నుంచి ఫోన్ వస్తే వాళ్ళతోటి కూడా ఫ్రెండ్షిప్ చేసి ఎంతవరకు కరెక్ట్? కాబట్టి మిత్రులారా అర్థం చేసుకోండి, ఎవరితోటి మనం చేస్తా ఉన్నాం, ఎలాంటి వాళ్ళతో చేస్తా ఉన్నాం. ఆటోమేటిక్ కోర్సులో అలాంటిగా తయారయ్యే అవకాశం ఉంటుంది మిత్రులారా. కాబట్టి సెలక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆ తర్వాత ఈ కంపెనీ మిత్రులారా నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. మిత్రులారా ఈ కంపెనీ ఒక ఐటీ కంపెనీ. మహారాష్ట్రలోని పూణే జిల్లాలో 11 డిసెంబర్ 2013 అంటే 7.5 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా నడుస్తున్న ఐటీ కంపెనీ. మిత్రులారా ఈరోజు మన ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయింది కరోనా తోటి. ఈ రోజు నిజంగా స్వకార్యము స్వామి కార్యం ఇక్కడ ఉన్నాయి. ఒకవేళ కనుక మీకు 3 రోజుల తర్వాత నచ్చి పని చేస్తే ఆ తర్వాత ఈ ప్రభుత్వానికి కూడా మనము ఎంతో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. పెద్దలు అనుభవజ్ఞులు ఎంతో మంది చెప్తా ఉన్నారు, మన యొక్క ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం చేయాలి అంటే మీరు స్వదేశీ వస్తువులను వాడండి, స్వదేశీ కంపెనీలో పని చేయండి. దీని ద్వారా మన యొక్క భారతదేశ ఆర్థిక మూలాలు బలపడతాయి మిత్రులారా. అయితే మనం ముందే అందులో ఉన్నందుకు రియల్ గా మీరు ఈరోజు వచ్చినందుకు చాలా మీకు మీరు అభినందించుకోవాల్సిన విషయం. ఈ విధంగా 7.5 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా నడుస్తున్న కంపెనీ అందించిన ఆణి ముత్యమే నెక్స్ట్ మనీ మిత్రులారా. చాలా మంది అడుగుతారు నెక్స్ట్ మనీ ఏంటిది, ఎందుకు అడుగుతారంటే పాపం వాళ్ళకి తెలియదు. అయితే ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. భారతదేశం మనది వ్యవసాయ దేశం, వ్యవసాయాల మీద మనం బ్రతికాము. ల్యాండ్ లార్డ్స్ అందరూ భూములు ఉన్నాయి, చిన్న పెద్ద అందరూ గొప్పవాళ్లే. ఒకప్పుడు కుటుంబాలు పెరుగుతూ వచ్చాయి, డివైడ్ అవుతూ వచ్చాయి, చివరాఖరికి పంచుకుంటూ మిగిలింది కొద్దిగానే మిత్రులారా. ఆ తర్వాత ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగాలలో చూసినట్లయితే 7వ తరగతి ఫెయిల్ ఉన్నా కూడా ఉద్యోగాలు ఇచ్చారు. ఆ తర్వాత ఆ రోజు చదువు వేరే, ఈ రోజు చదువు వేరే మిత్రులారా. ఆ ఉద్యోగాలలో కూడా మళ్ళీ కాంపిటీషన్ వచ్చేసింది. ఆ తర్వాత చూస్తే ఈరోజు బీటెక్ కంప్లీట్ చేసినా కూడా ఏదో 4-5 వేలకు పని చేస్తా ఉన్నారు. కారణం ఏంటిది? మైండ్ సెటప్ ఒకటే, ఎవరైనా చదువుకోవాలి, చదువుకున్న తర్వాత ఉద్యోగం చేయాలి, ఉద్యోగం అయిపోగానే పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ సంసారం, ముసలోళ్ళు అయిపోలే, చనిపోవాలి, ఇంతే. కానీ మిత్రులారా ఈ విధంగా సమాజం తయారు చేసింది. కానీ ఉద్యోగం చేస్తేనే జీవిస్తాడు, ఉద్యోగం చేయకపోతే మరణిస్తాడు అనేది ఏం లేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా రూపాంతరం చెందుతా ఉంది, అంటే అప్డేట్ అవుతా ఉంది, ప్రపంచం మొత్తం అప్డేట్ అవుతా ఉంది. అయితే ఈ రోజు ఉదాహరణ మీకు కొన్ని విషయాలు చూడండి. ఒకప్పుడు రాజు సైకిల్ మోటార్ ఉండే, ఈ రోజు లేదు. ఒకప్పుడు హెచ్ఎంటి వాచ్ ఉండే, ఈ రోజు లేదు. ఈ విధంగా రకరకాల వస్తువులలో కూడా పరివర్తన, అంటే అప్డేట్ కాకపోతే ఆ కంపెనీస్ అవుట్డేట్ అయిపోయాయి మిత్రులారా. కొంతమందికి ఈ సిస్టమ్ అర్థం కాదు, నాకు రాదు అని చెప్పేస్తారు. మిత్రులారా రాదు అనే విషయం ఏమీ లేదండి, అది కేవలం బహానా మాత్రమే. మీరు నేర్చుకోవాలనే మీ లోపల తపన పట్టుదల ఉంటే మీరు హెలికాప్టర్ అయినా నడిపించవచ్చు, ఫ్లైట్ అయినా నడిపించవచ్చు. నేర్చుకుంటే వస్తుంది, నేర్చుకోకపోతే సైకిల్ కూడా రాదు మిత్రులారా. నేర్చుకోవాలనే శ్రద్ధ మనకుండా. ఆ తర్వాత చూసినట్లయితే ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రామ్ ఏంది, యావత్ ప్రపంచం టెక్నాలజీ సైడ్ టర్న్ అయిందండి. ఇది మొత్తం ఫ్యూచర్ బిజినెస్. ఇప్పుడు ఈ రోజు ఏ సంస్థనైనా సరే ఇంటర్నెట్ తోటి కనెక్ట్ లేకపోతే అది కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది మిత్రులారా. టెక్నాలజీ ఈరోజు డబ్బులు ఎవరి దగ్గరకు వస్తా ఉన్నాయి, ఎవరి దగ్గరనైతే టెక్నాలజీ ఉందో, ఎవరి దగ్గరనైతే బ్రెయిన్ ఉందో వాళ్ళ దగ్గర డబ్బులు నిక్షిప్తం అవుతున్నాయి. కాబట్టి ఇది ఫ్యూచర్ అడ్వాన్స్డ్ బిజినెస్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒక ఉదాహరణ తీసుకున్నట్లయితే ఒకప్పుడు మనము ఎక్కడైనా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు అక్కడ ఒక ట్యాక్సీనో ఒక ఆటోనో ఎవరినో బిలీవ్ చేస్తే వాడి ఇష్టం వచ్చినట్టు ఛార్జ్ చేసేవాడు. ఎప్పుడైతే మనకు ఒక ఊబర్, ఓలా అనేటటువంటి కంపెనీస్ యాప్ వచ్చిందో, టెక్నాలజీ వచ్చిందో, మనకు ఒక స్పష్టత వచ్చింది. వెంటనే మనం ఎక్కడికి వెళ్ళాలి సెర్చ్ చేసుకుంటా ఉన్నాము, ఎన్ని డబ్బులు ఇవ్వాలి ఇప్పుడే చెప్తుంది. అంటే ఒక పారదర్శకత వచ్చింది, ఒక ట్రాన్స్పరెన్సీ వచ్చింది మిత్రులారా టెక్నాలజీ ద్వారా. కానీ వాస్తవానికి చూస్తే ఆ యొక్క ఊబర్, ఓలా వాళ్ళే కావు ఆ కార్లు. ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళ కస్టమర్ కావాలి కాబట్టి వాళ్ళు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మనం ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాం. మిత్రులారా
ఈ విధంగా వాళ్ళు ఆ యొక్క టెక్నాలజీ 20-30% తీసుకుంటుందండి, ఆ టెక్నాలజీని మెయింటైన్ చేసినందుకు. అదేవిధంగా ఫుడ్ రంగంలో జొమాటో, స్విగ్గీ ఉందండి. అక్కడ మనం చూసినట్లయితే తినేవాళ్ళు వేరే, వండేవాళ్ళు వేరే, కానీ ఆ రెండుటిని అనుసంధానం చేసినందుకు ఆ యొక్క టెక్నాలజీ 20-30% తీసుకుంటుందండి. అదేవిధంగా హోటల్స్ చూసినట్లయితే ఓయో అనేటటువంటిది హోటల్స్ చైన్ అన్నమాట. అక్కడ కనుక మనం ఆ ఓయో అనే యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఎక్కడ హోటల్స్ ఉన్నాయి, ఏ రేట్స్ లో ఉన్నాయి, మొత్తం లొకేషన్స్ తో సహా వస్తుంది మిత్రులారా. అంటే ఆ యొక్క ఓయో అనేటటువంటి టెక్నాలజీ యాప్ కు 20-30% ప్రాఫిట్ అండి. కానీ మనకు అది అవసరం లేదు. మనం వెళ్తున్నాము, మన బాధ్యత కోసం మన పనులు చేసుకుంటున్నాము, మనం డబ్బులు చెల్లించేస్తున్నాము, వచ్చేస్తున్నాం. అదే విధంగా మిత్రులారా, ఈరోజు సర్వీస్ రంగంలో ఒక పేటిఎం అయితేనేమి, ఫోన్ పే అయితేనేమి, గూగుల్ పే అయితేనేమి, ఇవన్నీ ఒక టెక్నాలజీ. ఈ రోజు మనం ఇది సమాజంలో అర్థం చేసుకోవాల్సిన విషయం. అయితే మరి ఆ విధంగా డబ్బులు గడించడానికి ఈ కంపెనీ వచ్చిందా, ఆ విధంగానే ఆలోచన చేసే మిత్రులారా, ఈ కంపెనీ నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చిందనే అంతరార్థాన్ని, భావాన్ని గనక, ఇంటెన్షన్ గనక మీరు అర్థం చేసుకున్నట్లయితే మీరు పని చేయొచ్చు. మిత్రులారా, 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని, మరుపు రాని సంఘటన నోట్ల బందీ కార్యక్రమం. అప్పుడు ఈ భారతదేశానికి ఈ యొక్క నోట్ల కార్యక్రమం ఏదైతే ఉందో, దొంగ నోట్ల మూలంగా వేరే దేశాలలో దొంగ నోట్లు ప్రింట్ చేసి మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది దురాశ పరులు, అత్యాశ పరులు మన దేశానికే వెన్నుపోటు ఒడిసి ఆ యొక్క నోట్లను మన దగ్గర చెలామణి చేసే మాఫియాలు, మూటాలు ఉన్నాయి. కాబట్టి మరి ఈ భారతదేశం మూలాలు, ఆర్థిక మూలాలని కదిలిపోతా ఉన్నాయి. మరి ఏ విధంగా ఏం చేయాలి అంటే, ఈ ఆర్థికంగా మన భారతదేశం బాగుపడాలి అంటే క్యాష్లెస్ ఇండియా, డిజిటల్ ఇండియా చేయాలి. డిజిటల్ ఇండియా ద్వారా మాత్రమే మనం ఏదైతే వ్యాపారం చేస్తా ఉన్నామో ఆ వ్యాపారంలో స్పష్టమైన ట్యాక్స్ పే చేస్తుంది. మీకు తెలుసు, చాలా షాపులలో వాడు లారీ సామాన్ అమ్ముతాడు, వాడు ట్రాలీ సామాను కూడా పేమెంట్ చేయడు. అంటే గవర్నమెంట్ కు దొంగ లెక్కలు చూపిస్తారు. చాలా మంది డబ్బు సంపాదిస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టరు. చాలా మంది ఇండ్లు ఉంటాయి, ఇంటి మీద బినామీ పేర్లు ఉంటాయి, ల్యాండ్స్ ఉంటాయి, వేరుల పేరు మీద ఉంటాయి. అంటే దాని అర్థం ఏంది ఫ్రెండ్స్? మన దేశాన్ని యొక్క ఆర్థిక వ్యవస్థ. కాబట్టి ట్రాన్స్పరెన్సీ తేవాలనే ఉద్దేశంతో మన యొక్క గౌరవనీయులు, మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 2016లో ఢిల్లీలో ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆ ప్రోగ్రాం కు ఈ కంపెనీ వెళ్ళింది. ఆ తర్వాత 2016 తర్వాత ప్రోగ్రాం అయినాక 1 జనవరి 2017న ఈ యొక్క యాప్ వచ్చింది. మిత్రులారా, మరి అక్కడికి కంపెనీ తరఫు నుంచి కంపెనీ సిఎండి అయినటువంటి అభిషేక్ కుమార్ బర్మన్ గారు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సారు తన జీవితంలో 7.5 సంవత్సరాలలో ఒక సాఫ్ట్వేర్ గా స్వదేశాల్లో, విదేశాల్లో ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్ తీసుకున్న కంపెనీ, ఒక ఏరోనాటిక్ ఇంజనీర్ గా, ఒక వెల్ క్వాలిఫైడ్ పర్సన్ గా తన జీవితంలో స్థిరపడ్డప్పుడు ఇంకా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. కానీ మిత్రులారా, తన గురించి కాదు, పరుల కొరకు బతకాలి అనేటటువంటి ఆలోచనతోటి 1 జనవరి 2017న ఈ యొక్క యాప్ను అందించడం జరిగింది. అయితే అక్కడ సార్ గమనించిన పాయింట్ ఒక్కటి మీరు అర్థం చేసుకోండి మిత్రులారా. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా B2C, అంటే మనను కస్టమర్ గా తయారు చేస్తా ఉన్నారు. ఈ రోజు వరకు మనం పేటిఎంను మనమే ప్రమోట్ చేశాం, గూగుల్ పేను మనమే ప్రమోట్ చేశాము, మనమే చేశాము అవన్నీ. కానీ నెక్స్ట్ టైం బెటర్ లక్ అంటే వాళ్ళు మనను ఒక కస్టమర్ గా వాడుకుంటా ఉన్నారు. ఈ రోజు మనం అనుకున్న ఓలా, ఊబర్, జొమాటో అందరు మనను కస్టమర్ గా వాడుకుంటా ఉన్నారు. కానీ దానికి భిన్నంగా ఏమైనా చేయొచ్చా అని తనకొచ్చిన ఒక చిన్న ఆలోచన, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అంటారు. జీవితాన్ని కాదు మిత్రులారా, జీవితాలను మారుస్తుంది. ఇక్కడ ఈ రోజు నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నా, ఈ రోజు నా కుటుంబం బ్రతుకుతుందంటే నెక్స్ట్ మనీ ద్వారా. నా కుటుంబమే కాదు, నా టీంలో కొన్ని వందల వేల మంది ఈ రోజు హ్యాపీగా ఉన్నారు మిత్రులారా. కారణం ఒకటే, అందరికీ సమాన అవకాశాలు కల్పించాడు. దాన్నే B2B అంటారు మిత్రులారా, బిజినెస్ టు బిజినెస్. ఆ తర్వాత ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను. కంపెనీ నిజమైనటువంటిది మీరు అర్థం చేసుకోండి. ఏ కంపెనీ అయినా కూడా లాంచింగ్ తర్వాత, లాంచింగ్ కంటే ముందే డబ్బులు కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు చేసే పని ఏంది? లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పేసి కొంతమంది నెట్వర్క్ మాఫియా ఉంటారండి మన దగ్గర. ఆ నెట్వర్క్ మాఫియాను ఇన్వైట్ చేస్తారు. వాళ్లకు ఫ్లైట్ బుకింగ్, మందులు, అన్ని కూడా ఉంటాయండి.
ఇక వాళ్ళని ఏం చేస్తారు, బలి పశువులు చేయడానికి ఫస్ట్ వీళ్ళకి మేతేస్తారండి. వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారండి అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే బలి పశువుని చేసేటప్పుడు, ఇప్పుడైతే మా దగ్గర ఇప్పుడు కరోనా ఉంది కాబట్టి హైదరాబాద్లో మాకు బోనాలని జరుగుతాయండి. ఆ బోనాలప్పుడు ఎప్పుడు లేని రెస్పెక్టు, ఆ ఒక మేకను తీసుకొచ్చి దానికి చాలా రెస్పెక్ట్ ఇచ్చి దానికి బొట్టు పెట్టి కాళ్ళు మొక్కి అన్ని చేస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే కొద్దిసేపు అయిన తర్వాత నీ పని అవుతుంది. మిత్రులారా, ఆ విధంగా ఈ యొక్క మాఫియాను బలి పశువులు చేస్తారండి. వాళ్ళు బలి పశువులు అయింది కాకుండా మళ్ళీ మనకొచ్చేసి చాలా మంచి కంపెనీ అండి అదని ఇదని చెప్పేసేసి తర్వాత మళ్ళీ వాళ్ళు ఇంకొక కంపెనీ రాగానే వెళ్ళిపోతారు. ఈ విధంగా సొసైటీలో జరుగుతున్న ట్రెండ్. కానీ మిత్రులారా, ఈ కంపెనీ ఆ విధంగా కాకుండా లాంచింగ్ అయింది 1 జనవరి 2017 అవుతే, ఆ తర్వాత చూడండి సంవత్సర కాలం వరకు డిసెంబర్ 26, 2017న భారత ప్రభుత్వం డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ లో మీరు చెక్ చేయొచ్చు. ఈ కంపెనీ 457 కంపెనీలలో 278 సీరియల్ నెంబర్. మిత్రులారా చూడండి ఎంత తేడా ఉంది, గమనించండి మీరు. ఆ తర్వాత గమనించినట్లయితే అన్ని లీగల్ సర్టిఫికెట్స్ తీసుకొని ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ లెర్నింగ్ ద్వారా, మిత్రులారా మీకు ముందే చెప్పాను నేను, మార్కెట్లో ఉన్న అందరూ కూడా కస్టమర్స్ తయారు చేస్తా ఉన్నారు. ఇది ఒకే ఒక కంపెనీ B2B బిజినెస్ టు బిజినెస్ మోడల్లో మనను ఒక బిజినెస్ పార్ట్నర్ గా తయారు చేస్తా ఉన్నారు. ఎంత గొప్ప ఆలోచన చూడండి మిత్రులారా. ఆ తర్వాత కంపెనీ విజన్ చూసినట్లయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఎక్కడ? ఓపెన్ వాలెట్ బ్యాంక్. మిత్రులారా, ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే మనము ఎవరికైనా డబ్బులు పంపించే విధానం. ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది, ఇది ఓపెన్ అవుతుంది అతి త్వరలో. కానీ మన కష్టార్జితాన్ని మాత్రం పంపొచ్చండి, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఆ తర్వాత చూసినట్లయితే ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్, ప్రతి వ్యక్తిని ఓనర్ గా చేస్తా ఉన్నారు. ఇక్కడ కంపెనీ ఉద్దేశం అదే, నెంబర్ 1 ఓనర్లను తయారు చేసిన కంపెనీగా రావాలి. ఆ తర్వాత ఈ కామర్స్ బిజినెస్ ద్వారా గత సంవత్సరంలో 40% బిజినెస్ ఈ కామర్స్ ద్వారా జరిగిందని రిపోర్ట్స్ ఉన్నాయి. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మిత్రులారా, B2B బిజినెస్ టు బిజినెస్, మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా. మిత్రులారా, మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా, 100% డిజిటల్ అండి ఇక్కడ. ఆ తర్వాత చూసినట్లయితే హెల్దీ ఇండియా, ఆ తర్వాత వెల్దీ ఇండియా. మిత్రులారా, మన భారతదేశాన్ని ఆరోగ్యంగా చేయాలి, ఆదాయవంతులుగా చేయాలి ప్రతి ఒక్క వ్యక్తి. మిత్రులారా, ఈరోజు 457 కంపెనీలలో ఎక్కడా లేనటువంటి సిస్టమ్ ఇక్కడ ఉంది. డబ్బులున్న వ్యక్తి డబ్బులు సంపాదించవచ్చు, డబ్బులు లేని వ్యక్తి డబ్బులు సంపాదించవచ్చు. కానీ కావలసినటువంటి క్వాలిఫికేషన్, నేను డబ్బు సంపాదించాలి జీవితంలో సక్రమమైన మార్గంలో అనే క్వాలిఫికేషన్ కావాలండి. ఆ తర్వాత మిత్రులారా, నెక్స్ట్ మనీ యొక్క యూఎస్పీ ఏంటిది? ఇది నెంబర్ 1 సర్వీస్ సెక్టార్, ఇండియన్ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్. 457 కంపెనీలలో మిత్రులారా 456 కంపెనీలు ప్రోడక్ట్ నమ్ముతా ఉన్నాయి. ఒకే ఒక కంపెనీ ప్రోడక్ట్ లేనటువంటి కంపెనీ సర్వీస్ సెక్టార్. మిత్రులారా, ఈరోజు భారతదేశంలో మొట్టమొదటి కంపెనీ, ఒకే ఒక కంపెనీ ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు. ఆ తర్వాత కాంపిటీషన్ లేనటువంటి కంపెనీ. మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి ఈ యొక్క కంపెనీ గొప్పతనం. ఆ తర్వాత చూస్తే ఇది జీరో ఇన్వెస్ట్మెంట్. చాలా మంది నెట్వర్క్ అంటే భయపడడానికి, మూతిగాలిన పిల్లిలాగా ఉరకడానికి కారణం ఏంటిదంటే వాళ్ళు గతంలో చేసిన అన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు. మిత్రులారా, ఇది జీరో ఇన్వెస్ట్మెంట్ కాబట్టి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏమీ లేదు. ఇది వ్యాపారమే, కానీ ఎలాంటి పెట్టుబడి లేనటువంటి వ్యాపారం. అయితే మిత్రులారా, ఈ రోజు కూడా 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ఏ ఒక్క వ్యక్తి నష్టపోవడానికి అవకాశం లేదు. కానీ మన లోపల ఉన్నటువంటి అత్యాశ, దురాశ మూలంగా మనం నష్టపోతాం. కారణం ఏంటిది? ఇన్వెస్ట్మెంట్ కంపెనీలు ఒకప్పుడు వాడు చెట్లు పెంచి ఇస్తామన్నారు, గోల్డ్ కాయిన్ అన్నారు, క్రిప్టో కరెన్సీ అన్నారు, ఇంకా ఏవో ఏవో అంటూ గుడ్డోళ్ళు కుంటోళ్ళు అంటూ చివరాఖరికి వస్తే మిత్రులారా ఆటో ఫిల్లింగ్, వాడెవడో చేస్తే మనకు డబ్బులు వస్తాయని చెప్పి ఈ విధంగా మిత్రులారా తస్మాత్ జాగ్రత్త. ఇప్పటికీ కూడా ఈ రోజు కూడా ఒకవేళ ఎవరన్నా మోసపోతే అది మన తప్పే అవుతుంది తప్ప గవర్నమెంట్ తప్పు కాదండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎక్కడ ఎవరు మన కోసం పని చెయ్యరు, మనకు ఎవరు డబ్బులు ఇవ్వరు. ఈ సత్యాన్ని, ఈ నిజాన్ని మీరు మర్చిపోవద్దు. ఆ తర్వాత మిత్రులారా,
ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ అమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 457 కంపెనీలలో ఈరోజు 456 కంపెనీలు ప్రోడక్ట్ టుడే. ఇక్కడ ఎలాంటి ప్రోడక్ట్ మనం అమ్మాల్సిన అవసరం లేదు కాబట్టి మనం ఇంకా ఫిజికల్ గా తిరగాల్సిన అవసరం లేదు. ఈ రోజు గమనించినట్లయితే మనం ఒక సేల్స్ మెన్ అయిపోయారు. పనిచేసేవాళ్ళు ప్రోడక్ట్ కంపెనీలో చేసేవాళ్ళు ఒక సేల్స్ మెన్ అయిపోయారు. కానీ మిత్రులారా ఇక్కడ ఎలాంటి ప్రొడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు. ఈ వ్యాపారం స్టార్ట్ చేయడానికి ఎలాంటి ప్రొడక్ట్ కొనవలసిన అవసరం కూడా లేదు మిత్రులారా. ఇకపోతే ఇది ఒక అద్భుతమైనటువంటి వ్యాపారము, ఎన్నో రకాల ఆదాయాలను ఇస్తా ఉంది. చాలా ట్రాన్స్పరెన్స్. 457 కంపెనీలలో ఇంత ట్రాన్స్పరెన్స్ ఎక్కడా లేదు. చూడండి మీరు ఆటిచ్చే డబ్బులు కూడా మీరు చూడండి మిత్రులారా, మన కష్టార్జితం. మీరు పనిచేస్తే వచ్చినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులను వెంటనే మీరు మీ బ్యాంకుకు తీసుకోవచ్చు, మీ నియర్ అండ్ డియర్ బ్యాంకుకు తీసుకోవచ్చు. మిత్రులారా ఎంత క్లారిటీ ఉంది చూడండి. 24/7 అండి. ఇది అడ్వాన్స్డ్ బిజినెస్, ఫ్యూచర్ బిజినెస్. ఇక్కడ మనిషి పనిచేయట్లేదండి, సిస్టమ్ పనిచేస్తా ఉంది. మిత్రులారా ఇన్స్టెంట్ పే అవుట్. కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరకముందు డబ్బులు ఇవ్వాలంటారు, కానీ చెమటే రాకముందు డబ్బులు ఇస్తున్న కంపెనీ నెక్స్ట్ మనీ. మిత్రులారా 457 కంపెనీలలో ఇలాంటి కంపెనీ లేదు మిత్రులారా. చూడండి కావాలంటే మీరు. అక్కడ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? బై ద ప్రోడక్ట్, యూజ్ ద ప్రోడక్ట్, రికమెండ్ ద ప్రోడక్ట్ అంటున్నారు. కానీ రికమెండ్ చేసిన తర్వాత ఏమంటున్నారు? పీవీపీవీ చేయలేదని చెప్పేసి డబ్బులు రావట్లేదు. ప్రోడక్ట్స్ మంచివైతే మీరు వాడండి. నేను కూడా హ్యాపీగా నేను ఈరోజు ప్రోడక్ట్స్ వాడుకుంటా ఉన్నా. కారణం ఏంటిది? బయట లేనటువంటి ప్రోడక్ట్స్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్నాయి, గొప్ప ప్రోడక్ట్స్ ఉన్నాయి మిత్రులారా, లేవని నేను అనట్లేదు. కాబట్టి ఒక యూజర్ గా వాడుకోండి అంతే తప్ప ప్రమోషన్ చేయడంలో మన ఉద్దేశం ఏంటిది? పని ఎందుకు చేస్తా ఉన్నాము? ప్రతిఫలం కోసం. ఆ ప్రతిఫలంలో గొల్లాలు పెట్టొద్దు అనేదే నా ఉద్దేశం. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి కంపెనీ నెక్స్ట్ మనీ మాత్రమే. ఎలాంటి గొల్లాలు లేవండి. ఇక్కడ ప్రోడక్ట్ అయితే లేనే లేదు, ఉన్నదే సర్వీసు. ఆ సర్వీసును కూడా మీరు ఖచ్చితంగా వాడుకోవాలి అనే బలవంతం లేదండి. 457 కంపెనీలలో మిత్రులారా గొల్లాలు లేనటువంటి కంపెనీ, టార్గెట్ లేనటువంటి కంపెనీ, టెన్షన్ లేనటువంటి కంపెనీ కేవలం ఒకే ఒక కంపెనీ నెక్స్ట్ మనీ మిత్రులారా. ఆ తర్వాత మరి ఈ యొక్క వ్యాపారాన్ని నేను, ఈ యొక్క యాప్ను నేను, ఈ టెక్నాలజీని ఎవరికి ప్రమోట్ చేయొచ్చు మిత్రులారా? ఎవరి చేతిలో మొబైల్ ఉందో వాళ్ళకు ప్రమోట్ చేయొచ్చు, ఎవరింట్లో టీవీ ఉందో వాళ్ళకు ప్రయాణం చేయొచ్చు, వాళ్ళకు ప్రమోట్ చేయొచ్చు. బస్ ప్రయాణము, ఫ్లైట్ ప్రయాణము. ఆ తర్వాత మిత్రులారా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఎన్ని వస్తువులు కొంటా ఉన్నారో, ఇన్సూరెన్స్ చేసుకుంటా ఉన్నారో, పర్సనల్, తర్వాత వెహికల్, ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు. ఒకటి ఉంది ఒకటి లేదు అనేది లేదు, అన్నీ ఉన్నాయి. ఇంకా మనం డెవలప్ అవుతా ఉన్నాం. ఇది వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు పేటిఎం వచ్చి 14 సంవత్సరాలు అయింది. దాంట్లో ఇన్వెస్టర్స్ ఉన్నారు, చైనా కూడా ఇన్వెస్ట్మెంట్ ఉంది అందులో, ఆలీబాబా అనే కంపెనీ పేరుతోటి. మిత్రులారా నెక్స్ట్ మనీ ఇండియన్ కంపెనీ, దీంట్లో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. సారు ఒక అడ్మిన్ వర్క్ చూస్తున్నాడు, మనం మార్కెట్ చూస్తున్నాం, మనమే పార్ట్నర్స్. ఇది అర్థం చేసుకోవాలి, అర్థం చేయించాలి. ఒక్క మాట కూడా మనం అబద్ధం మాట్లాడొద్దండి. ఒక్క మాట కూడా మాట్లాడాల్సిన అక్కర లేదు మనకు. నిజం చెప్పండి, మీకు వ్యాపారం రాకపోతే నన్ను అడగండి. అబద్ధం చెప్తే మిత్రులారా ఫేస్ వాల్యూ పోతుంది. ఒకవేళ తెలియక మీరు అబద్ధం చెప్పినా సారీ చెప్పేసేయండి అంతే తప్ప మీరు చెప్పకండి. వ్యాపారం గురించి మీరు అటెండ్ చేయించండి. నేను చెప్పిన విధానంలో మీరు పనిచేయండి. మీరు సక్సెస్ కాకపోతే నన్ను అడగండి. మీ సొంత మార్గంలో పనిచేస్తే నేనేం చేయలేను దాన్ని. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న గొప్ప అవకాశం. మీ అలవాట్లను మార్చుకోవాల్సిన అవసరం లేదండి. ఉదాహరణకు మీరు కోల్గేట్ పేస్ట్ పెట్టుకుంటే మా పేస్ట్ పెట్టుకోండి అని చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కోల్గేట్ పేస్టే పెట్టుకోండి, కానీ దాని ద్వారా మీకు సేవింగ్స్ అవుతుంది. ఆ తర్వాత మీరు రీఛార్జ్ చేసుకుంటా ఉన్నారు, ఆ రీఛార్జ్ బయట ఎన్ని డబ్బులు ఇస్తా ఉన్నారో ఇక్కడ కూడా అంతే ఇవ్వండి, మీకు ఒక 3% బెనిఫిట్ అవుతుంది. మిత్రులారా ఇంత ట్రాన్స్పరెన్స్ సిస్టమ్ వేరే దగ్గర లాగా కాదండి. డైరెక్ట్ సెల్లింగ్ లో ఈ రోజు చాలా కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీలు మ్యానుఫ్యాక్చర్స్ కొన్ని కంపెనీలే ఉన్నాయండి. చాలా కొన్ని కంపెనీలు అయితే మ్యానుఫ్యాక్చర్స్ నుంచి తయారు చేసుకొని వాళ్ళ లేబుల్స్ మార్చుకొని ఆ ప్రొడక్ట్ కాస్ట్ 30% అవుతే మనకు పంచే కమిషన్ 40% అని, 30% వాళ్ళ మార్జిన్ అని, ఆ 30% ఉన్న ప్రోడక్ట్ కాస్ట్ ను 100% చేస్తారు మిత్రులారా. కొన్ని కంపెనీలు, అన్ని కావు, కొన్ని ఒరిజినల్ గా మ్యానుఫ్యాక్చర్స్ ఉన్నారు. అలాంటి కంపెనీని మనం సెలెక్ట్ చేయాలి మిత్రులారా. ఈ విధంగా ఇక్కడ మాత్రం మార్కెట్ లో ఏదైతే అవైలబిలిటీ ఉందో, నేను రీఛార్జ్ చేసుకోవడానికి వెళ్ళిన అన్ని డబ్బులు, మీరు రీఛార్జ్ చేసుకోవడానికి వెళ్ళిన అన్ని డబ్బులే. అంటే ఇక్కడ ఇచ్చేటటువంటిది
నిజమైన డిస్కౌంట్, నిజమైన పొదుపు. మిత్రులారా, ఆ తర్వాత మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా మన ఫోన్ ద్వారా చేయొచ్చండి. ఇందులో ఫస్ట్ మనం యూజర్స్ను క్రియేట్ చేయాలి. యూజర్ను క్రియేట్ చేయాలి కాదు, ఫస్ట్ మనం యూజర్ కావాలా. వాస్తవమా కాదా? మీరు యూజర్ కాండి, 3 రోజులైన తర్వాత మీరు యూజర్ కాండి. అందులో మనం ఏమి ఇక్కడ ప్రైమ్ మెంబర్ కాకపోయినా యూజర్ కావచ్చు. మిత్రులారా, మీరు యూజ్ చేయండి, చేసింది మాత్రమే చెప్పండి, కానీ ఎక్కడ ఎవరికి ఒక అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత పని చేయాలి అనుకుంటే 3 రోజుల తర్వాత రోజుకు 3 గంటలు పని చేయాల్సిందే. ఏం చేయాలి సార్? లర్నింగ్ టీచింగ్, నేర్చుకుంది నేర్పియాలండి. అనగనగ రాగం అతిశయిల్లుచునుండు, తినగ తినగ వేము తీయనగును, సాధనమున పనులు సమకూరు ధరణిలు. మిత్రులారా, మీరు రోజు ఇన్నప్పుడు డెఫినెట్ గా మీరు చెప్పగలరు, కానీ మీరు నమ్మాల. అది ఎప్పుడు? మీకు 90 డేస్ అయిపోయిన తర్వాత మీకు చెప్తాం మీరు ఎప్పుడు చెప్పాలనేది. మిమ్మల్ని ప్రాక్టికల్ గా తయారు చేయాలనేదే మా ఉద్దేశం. నెలకు ₹1,00,000 ఇన్కమ్ వచ్చినాక అప్పుడు చెప్పండి. అప్పటి వరకు మీరు సీనియర్ ను ఫాలో కాండి. ఆ తర్వాత మిత్రులారా, మీ యొక్క మొబైల్ ద్వారానే మీరు ఇక్కడ యూజర్ గా ఈ యాప్ను వాడుకోవచ్చు. ఒకవేళ అర్నర్ కావాలనుకుంటే మాత్రం పని చేయాల. యూజర్ వేరు, అర్నర్ వేరు. ఆ తర్వాత మిత్రులారా, అద్భుతమైన ఆన్లైన్ మీటింగ్ చూడండి. ఇప్పుడు ఉదయం 7 గంటలకు మీరు ఇక్కడ అసోసియేట్ అయ్యారు. హ్యాపీగా తర్వాత మీ డ్యూటీకి మీరు వెళ్ళిపోవచ్చు. ఈరోజు సండే వెళ్ళకపోవచ్చు, నో ప్రాబ్లం. అంటే మిత్రులారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే జీరో ఎక్స్పెండిచర్. గతంలో ప్రొడక్ట్ బేస్డ్లో మనం మీటింగ్లకు వెళ్ళాలి అంటే చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాలి. ఆ తర్వాత అక్కడ వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు, ఇక్కడ అది జీరో అయిపోయింది. మనకు ఇంటి దగ్గర నుండి చేయొచ్చు. ఇంకో బెనిఫిట్ ఉంది మిత్రులారా, మనం మంచి టీం చేద్దామని చెప్పి మనం పని చేస్తుంటే ఈ నెట్వర్క్ మాఫియాలు, ఈ సెట్ వర్కర్స్ ఉంటారు కొంతమంది, వాళ్ళు కంపెనీలు మారుతుంటారు. అసలు ఒరిజినల్ ఒక కంపెనీ చేయని వ్యక్తి ఇంకో కంపెనీ ఏం చేస్తాడు? వాళ్ళకి అదే ఒక అలవాటుగా మారిపోతుంటది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా అలాంటి వాళ్ళతోటే ఫ్రెండ్షిప్ చేస్తారు. కాబట్టి సెట్ వర్కర్స్ ఉంటారు కొంతమంది. ఆ సెట్ వర్కర్స్ ఏం చేస్తారు? వెనకొచ్చి మనం టీం తయారు చేస్తుంటే వాళ్ళు టీమును కొల్లగొడతా ఉంటారు. అది కూడా ఇక్కడ మనకు ఆ ప్రాబ్లం కూడా పోయింది అద్భుతమైన ఆన్లైన్ మీటింగ్ ద్వారా. ఆ తర్వాత మిత్రులారా, ఉద్యోగ భద్రత, జాబ్ సెక్యూరిటీ, నామినేషన్. ఒకవేళ అనుకోని సంఘటన ఏదైనా జరిగితే వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబానికి ఒక సెక్యూరిటీ ఉంది. ఈ కంపెనీలో స్టార్టింగ్ లో ఒక వ్యక్తి వచ్చాడు, అతనికి 20-30 వేలు సంపాదించే టీం తయారైన తర్వాత అనుకోని అతనికి క్యాన్సర్ ద్వారా చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఈరోజు లక్షల రూపాయలు వస్తా ఉన్నాయి, కానీ వాళ్ళు ఎవరు కూడా పనిచేసే వాళ్ళు కాదు. అంటే అలాంటి ఒక గొప్ప సిస్టమ్ ఉంది మిత్రులారా. అంటే ఒక జాబ్ సెక్యూరిటీ ఉందని నా ఉద్దేశం చెప్పడం. దీన్ని స్క్రీన్ షాట్ చేయండి, ఆలోచన చేయండి మీరు. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ సైన్ అప్ చేయడం చాలా ఈజీ అండి. డౌన్లోడ్ సైన్ అప్. మీ యొక్క మొబైల్ తీసుకొని ప్లే స్టోర్లోకి వెళ్ళేసి నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ ను డౌన్లోడ్ చేసుకొని మీరు సైన్ అప్ చేసుకోవచ్చండి. సైన్ అప్ అనగానే మీకు ఇక్కడ క్రియేట్ యువర్ అకౌంట్ వస్తుంది. ఫస్ట్ స్టెప్ లో మీరు దీన్ని స్క్రీన్ షాట్ చేయండి. ఫస్ట్ స్టెప్ లో మిమ్మల్ని ఎవరైతే రెఫర్ చేశారో అతని యొక్క యూజర్ నేమ్ ఇవ్వండి. పక్కన చెక్ బాక్స్ ఉంటుంది, చెక్ చేయండి అతని పేరు, మొబైల్ నెంబర్ అతనేనా కాదా. ఒకవేళ అతనే అయితే కన్ఫర్మ్ చేయండి. కంగ్రాచులేషన్, రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది మిత్రులారా. ఆ తర్వాత రెండో స్టెప్ లో మీ యొక్క మొబైల్ నెంబర్, మూడో స్టెప్ లో ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్ లో యూజర్ నేమ్. యూజర్ నేమ్ అంటే మీరు మీ ఇష్టదైవము లేదా మీ పిల్లలు మీరు లేదా ఏదైనా అంకెలు ఏదైనా ఇవ్వచ్చు, కానీ అయినంత వరకు చిన్నగా ఇవ్వండి. ఆ తర్వాత అది పక్కన అవైలబుల్ ఉందా లేదా చూడండి. ఎందుకంటే కంపెనీలో మీకు ఒక్కరికి మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్, వేరే వాళ్ళకు ఉండదు ఆ యూజర్ నేమ్. ఆ తర్వాత చూసినట్లయితే పాన్ కార్డు మీద పేరు ఎలా ఉందో అలా ఇవ్వండి. ఆ తర్వాత మీ యొక్క పాస్వర్డ్ తయారు చేసుకోండి. పాస్వర్డ్ ఎన్నిసార్లు అయినా మార్చుకోవచ్చు మిత్రులారా. ఆ పాస్వర్డ్ లో 8 నుంచి 16 క్యారెక్టర్స్ ఉండాలి. అందులో ఒక నెంబరు, ఒక స్పెషల్ క్యారెక్టర్. మిత్రులారా, అది మళ్ళా కన్ఫర్మ్ ఇవ్వండి. కింద పక్కన ఐ మార్క్ ఓపెన్ చేసి చూడండి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ #12345. ఆ విధంగా మిత్రులారా, వెంటనే మీకు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ కు వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. అప్పుడు మీరు ఇందులో సైన్ అప్ అయినట్టు. మిత్రులారా, ఇక్కడ మీరు ఒక అర్థం చేసుకోవాలి. 2016 డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ప్రకారంగా అన్ని కంపెనీలు ఫ్రీ సైన్ అప్ అంటా ఉన్నాయి. కానీ వాస్తవంగా 457 కంపెనీలలో ఒరిజినల్ ఫ్రీ సైన్ అప్ మనదే. ఎలా అంటే ఒక్కసారి మీరు సైన్ అప్ అయిన తర్వాత ఫ్రెండ్స్, ఇక మీరు ఎట్టి పరిస్థితుల్లో అది డిలీట్ కాదు. వేరే కంపెనీలలో అయితే సర్టెన్ టైం లోపల మీరు ఏదైనా కిట్టు కొనకపోతే ఆ యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయిపోతుంది మిత్రులారా.
ఆ తర్వాత ఇంకొక గొప్ప విషయం ఏంటంటే సైన్ అప్ అయినటువంటి మీరు వెంటనే మీరు ఒక క్యాష్ బ్యాక్ తీసుకునే గొప్ప అవకాశం ఉందండి. ఇది ఎంత బ్రహ్మాండమైనటువంటి విషయం అంటే ఇది ఒక్క సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే దీన్నే మనము ఏ టీం అంటామండి. మన దగ్గర 2 టీంలు ఉన్నాయి. ఏ టీం అంటే మీరు అమెజాన్, టాటా, బాటా, ఇన్సూరెన్స్ మిత్రులారా ఈ సర్వీసెస్ అన్ని వాడుకోవచ్చు ఇక్కడ. దీని ద్వారా మీరు డబ్బులు సంపాదించవచ్చు. నేను చెప్పిన విధానంలో రోజు 3 గంటలు పనిచేస్తే మీకు నచ్చిన తర్వాత 3 గంటలు పనిచేసినట్లయితే సంవత్సరానికి 12 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. మిత్రులారా ఎడ్యుకేషన్లో మీకు చాలా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫస్ట్ యూజ్ చేయండి. అవి చేసేటివే. ఈరోజు వెహికల్ ఇన్సూరెన్స్ మన కోసమే, టర్మ్ ఇన్సూరెన్స్ మన కోసమే, పిఏ పాలసీ మన కోసమే, మూవీ చూడడం మన కోసమే, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వస్తువులు కొనడం మన కోసమే. ఇవన్నీ కూడా ఉన్నాయి. అందులో 60 రిపీటెడ్ ఉన్నాయి. చివరాఖరికి పాన్ కార్డు కూడా 10 నిమిషాలలో తీసుకోవచ్చు మిత్రులారా. కానీ పాన్ కార్డు పైన మనకేం క్యాష్ బ్యాక్ రాదు, ఫ్రీ సర్వీస్. బయట పాన్ కార్డు కోసం 200-300 ఖర్చు పెడతా ఉన్నారు మిత్రులారా. ఇది మనం ప్రచారం చేయడంలో ఏమైనా తప్పుందా అర్థం చేసుకోండి. ఇది ఏ టీం అంటారండి దీన్ని. ఏ టీంలో మీరు ఏదైతే చేశారో అది మాత్రమే చెప్పాలి, ఎప్పుడూ అబద్ధం చెప్పొద్దు. ఆ తర్వాత బి టీం అండి. బి టీం అంటే ఏం లేదు, ప్రైమ్ మెంబర్. మిత్రులారా ప్రైమ్ మెంబర్ అయినప్పుడు మాత్రము మిగతా అన్ని సర్వీసెస్ వాడుకోవచ్చు. ప్రైమ్ మెంబర్ కాకపోతే ఆఫర్స్ అండ్ టైఅప్ అనేది ఒక్కటి మాత్రమే వాడుకోవచ్చు. మిత్రులారా అసలు ప్రైమ్ మెంబర్ కూడా అర్థం చేసుకుంటే ఈరోజు ప్రైమ్ మెంబర్ అనేది ఏదైతే ఉందో దాంట్లో కూడా ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది నెక్స్ట్ మనీ కంపెనీ. మిత్రులారా ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ అనేది పేటిఎంలో ఉంది, యూట్యూబ్లో ఉంది, అమెజాన్లో ఉంది, జొమాటోలో ఉంది. వాటికి దీనికి తేడా ఏంటిది? ఈ ఫుల్ ప్రోగ్రాంలో చెప్పేది అదే అన్నమాట. తేడా ఏంటిది మనకు తెలియాలి. ఫస్ట్ తెలుసు వేరే వాళ్ళకి చెప్పాలి. మిత్రులారా బయట ఎక్కడైనా ప్రైమ్ మెంబర్షిప్ ఇయర్లీకి ఒకసారి ఉంటుంది, సంవత్సరానికి ఒకసారి, మళ్ళీ రినివల్ చేసుకోవాలి. ఉదాహరణ తీసుకుంటే అమెజాన్లో తీసుకుంటే 999 రూపాయలు, అంటే 10 సంవత్సరాలు రినివల్ చేసుకుంటే 10,000 అవుతుంది. కానీ ఫ్రెండ్స్ ఓన్లీ ఒక నెక్స్ట్ మనీలో లైఫ్ టైం ప్రైమ్ మెంబర్షిప్. ఆ లైఫ్ టైం ప్రైమ్ మెంబర్షిప్ అక్కడనేమో ఎవ్రీ ఇయర్ ఉంది. ఇక డబ్బుల విషయానికి వస్తే అక్కడ సంవత్సరానికి 999 అయితే అమెజాన్లో ఇక్కడ జీవితకాలం కోసం 1500. మిత్రులారా ఒరిజినల్గా చెప్పాలంటే 15-20 వేలు పెట్టవచ్చు. కానీ ఎందుకు పెట్టలేదంటే గొప్పవాడు గొప్పగా కావడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, కానీ మధ్యతరగతి వాడు గొప్పగా కావడానికి మార్గాలు లేవు. కరోనా వచ్చిన తర్వాత ఇంకా తగ్గిపోయాయి. కానీ మిత్రులారా ఇక్కడ మనం అర్థం చేసుకుంటే ఈ ప్రైమ్ మెంబర్ 1500 కంపెనీకి ఇస్తా ఉన్నాం, 270 రూపాయలు జిఎస్టీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తున్నాం, స్వకార్యం స్వామి కార్యం 1770 జీవితకాలం. అయితే మిత్రులారా మరి మిగతా సర్వీసెస్ అన్ని మీరు వాడుకోవచ్చు, పని చేయాలనే రూల్ లేదు, మిగతా రీఛార్జ్ కానీ అవన్నీ కానీ. ఆ తర్వాత మిత్రులారా ఏ కంపెనీలో లేనటువంటిది, ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న ఏ కంపెనీలో లేనటువంటిది రివార్డ్ పాయింట్స్ ఇస్తా ఉన్నారు. రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ అండి. అంటే రివార్డ్ పాయింట్స్ అని ఎందుకు అంటా ఉన్నారు, దాన్ని రూపీస్ అని ఎందుకు అనట్లేదు అర్థం చేసుకోండి. వాటరు గనక మనం డీ ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఐస్ అయిపోతుంది, దాన్ని ఐస్ అని ఎందుకు అనాలి, వాటరే కదా. కాదు, దాని యొక్క రూపం మారిపోయింది. అదే విధంగా ఇక్కడ మీరు రూపీస్ అనేది ఏదైతే అనుకుంటా ఉన్నారో అది రూపీస్ రివార్డ్ పాయింట్స్ ఎందుకు మారిపోయిందంటే మీరు ట్రాన్సాక్షన్ చేసినప్పుడు రూపాలుగా అవుతుంది. అది అదే ఐసును కొద్దిసేపు బయట పెట్టండి మీకు వాటర్గా అయిపోతుంది, అప్పుడు దాన్ని వాటర్ అంటాము. వాటర్ అయినాక ఐస్ అనం మనం. మిత్రులారా ఈ రివార్డ్ పాయింట్స్ ఏదైతే ఉందో చాలా వరకు కొంతమంది తెలిసి చెప్తారో తెలియక చెప్తారో టీంలో ఈ రివార్డ్ పాయింట్సే రూపాయలు అని చెప్తారు. కాదండి, ఎప్పుడు తప్పు చెప్పొద్దండి. వ్యాపారం రావడానికి తప్పు చెప్పొద్దు. నేను మీకు చెప్తా ఉన్నా, మిమ్మల్ని సక్సెస్ చేసే బాధ్యత నాది. లేకపోతే మీరు తప్పు చెప్పారంటే కంపెనీ మిమ్మల్ని టర్మినేట్ చేసే హక్కులు ఉన్నాయండి. మీరు సరిగా గైడ్ లైన్స్ చదవండి. మార్కెట్లో ఏ ఒక్క వ్యక్తి అయినా సార్ పలానా వ్యక్తి అని చిన్న మెయిల్ పంపించేశాడు అనుకోండి, మీ ఐడి టర్మినేట్ అయిపోతుంది, మీ భవిష్యత్తు అంధకారం అయిపోతుంది మిత్రులారా. కాబట్టి రివార్డ్ పాయింట్స్ ఇస్తుందండి 1550 మిత్రులారా. కంపెనీ 1500 తీసుకుంటుంది, 1550 రివార్డ్ పాయింట్లు ఇస్తుంది, ట్రాన్సాక్షన్స్ లో యూజ్ అవుతుంది. నేను నైట్ ఎడ్యుకేషన్ లో లైవ్ లో చూపిస్తా ఎక్కడెక్కడ ఎంతెంత అవుతుంది. ఇక్కడ మాత్రం ఓరల్ గా చెప్తూ వెళ్ళిపోతాం ప్రజెంటేషన్ లో. ఆ తర్వాత మిత్రులారా ఇంకొక గొప్ప విషయం కంపెనీది విశాల హృదయం. మీ రివార్డ్ పాయింట్స్ ఎప్పటికీ ల్యాబ్స్ కావండి, లైఫ్ టైం వ్యాలిడిటీ, మీకు టెన్షనే లేదు ఇక. ఆ తర్వాత మిత్రులారా ఈరోజు అమెజాన్లో వాడుకుంటే అమెజాన్ సర్వీస్లే వాడుకోవాలా, పేటిఎం అయితే పేటిఎమే వాడుకోవాలి, వేరే ఇంకా ఏ యాప్ కూడా అందులో ఓపెన్ ఉండదు.
కానీ ఓన్లీ వన్ ఆర్గనైజేషన్ నెక్స్ట్ మనీ. అందరూ వ్యాపారం చేసుకోండి మిత్రులారా, అందరూ సొసైటీలో ఉన్న అన్ని రకాల వాళ్ళు, ఈవెన్ దో వేరే నెట్వర్క్ ప్రోడక్ట్స్ కూడా ఇందులో ఉంటాయండి. నిన్నటి రోజు నేను మీకు వాట్సాప్ ద్వారా నైట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చా మిత్రులారా. ఇది అర్థమైన వ్యక్తి ఆగట్లేదు, అర్థం కాని వ్యక్తి కదలట్లేదు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఈవెన్ దో కంపెనీకి ప్రాఫిట్ లేనటువంటివి ఫ్రీ సర్వీసెస్ కూడా ఇందులో ఉన్నాయండి. కానీ అక్కడ మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి. అవన్నీ కూడా తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. మనం డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే, రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రూపీసే, కానీ ట్రాన్సాక్షన్స్ లో జరుగుతుంది మిత్రులారా. ఇదంతా ఫ్యూచర్ బిజినెస్ ఇది, కాబట్టి ప్రజెంట్లో ఉన్న వ్యక్తులకు అర్థం కాదు. ఫ్యూచర్ బిజినెస్ కాబట్టి ప్రజెంట్లో ఉన్న వాళ్ళకి అర్థం కాదు. ఆ తర్వాత మిత్రులారా, ఈ 1770 రూపాయలతో ప్రైమ్ మెంబర్ అయినాక కూడా మీరు పని చేయాలనే రూల్ లేదు ఇక్కడ. మీరు ఒక యూజర్ గానే ఉండిపోవచ్చు. యూజర్ గా ఉన్న తర్వాత మిత్రులారా, మనం గమనించినట్లయితే పని చేసినట్లయితే ఏం బెనిఫిట్ ఉంది, యూజర్ గా ఏముంది. యూజర్ గా మీకు జీవితాంతం క్యాష్ బ్యాక్ వస్తుంది. రివార్డ్ పాయింట్స్ అంటే రూపీస్ మీకు ముందే చెప్పా, 1550 వచ్చాయి, అంటే 1550 రూపాయలు రిటర్న్ వచ్చాయి. ఆ తర్వాత మీరు గనక యూజ్ చేసినప్పుడు డిస్కౌంట్ పాయింట్స్ వచ్చాయి, ఇవి కూడా చెప్పా. కానీ మిత్రులారా, మీరు గనక 3 గంటల టైం ఇస్తే, మీరు పని చేస్తే, పని అంటే ఏం లేదండి, లిస్ట్ తయారు చేయాలి, మీరు ఇన్వైట్ చేయాలి, మేము ప్లాన్ చెప్తాము, మీరు ఫాలో చేయాలి. లిస్ట్ తయారు చేయాలా, మీరు ఇన్వైట్ చేయాలా, మేము ప్లాన్ చెప్తాము, మీరు ఫాలో చేయాలి, ఫినిష్. ఇది చేస్తే లెవెల్ క్యాష్ బ్యాక్ ఉంది మిత్రులారా. అతను ఫ్రీ సైన్ అప్ అయ్యాడు, అయినా సరే ఫ్రీ సైన్ అప్ గా ఆయన తీసుకున్న సర్వీసెస్ పైన ఆయనకే కాకుండా క్యాష్ బ్యాక్ మనకు కూడా వస్తుంది మిత్రులారా. అదే మీకు చెప్పాను, ఏ టీం అని చెప్పాను, సంవత్సరానికి 12 లక్షలని చెప్పాను మిత్రులారా. ఏ టీంలో ఉంటే సంవత్సరానికి 12 లక్షలు. బి టీంలో ఉంటే 1% సక్సెస్ అయినా 2 కోట్లు వస్తుంది. సెలెక్ట్ యువర్ సెల్ఫ్. మీరు 3 రోజులైన తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోవాలి. 3 రోజులు అయిపోయినాక 4వ రోజు మీకు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఆన్సర్ సెషన్కి వచ్చిన తర్వాత మీరు ప్రతి క్వశ్చన్ అంటే చిన్న బెజ్జం కూడా ఉండొద్దు, చిన్న హోల్ కూడా ఉండొద్దు, నెగటివ్ ఉండకూడదు, మైండ్ లో మొత్తం క్లీన్ అయిపోవాలి. అప్పుడు మీరు మార్కెట్లోకి వెళ్ళండి మిత్రులారా, బ్రహ్మాండమైన ఇన్కమ్ తీసుకోవచ్చు. 1% ఏంది, 100% కూడా మీరు సక్సెస్ కావచ్చు. కాబట్టి ఇక్కడ కావాల్సింది బిజినెస్ కాదండి, మైండ్ సెట్ కావాలి. ఫస్ట్ మన మైండ్ మారాలి. స్వపరివర్తనతోటే విశ్వ పరివర్తన అవుతుంది మిత్రులారా. సమాజం చాలా మంచిగా ఉంది, జనాలందరూ మంచి వాళ్లే. మార్పు రావాల్సింది మన లోపల, చేయాల్సింది మనము, వాళ్ళు కాదు. చెప్పాల్సింది మనము, వాళ్ళు కాదు. ఒక డాక్టర్ దగ్గర నాలెడ్జ్ ఉండాలి, ఏ పేషెంట్కు ఏం మెడిసిన్ ఇవ్వాలి, పేషెంట్కు కాదు నాలెడ్జ్ ఉండాల్సింది. అదేవిధంగా ఒక లాయర్కు తెలియాలి ఏ సెక్షన్స్ అనేది లాయర్కు అవసరం, క్లయింట్కు కాదు మిత్రులారా. అదేవిధంగా ఇక్కడ మనకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండాల్సిన అవసరం ఉంది. అది నేర్పించడానికి మేము రెడీగా ఉన్నాము, నేర్చుకోవడానికి మీరు రెడీగా ఉంటే మిత్రులారా, లెవెల్ క్యాష్ బ్యాక్ బ్రహ్మాండమైనటువంటి ఇన్కమ్, లైఫ్ టైం ఇన్కమ్ మిత్రులారా. ఒక్కసారి మనం చూద్దాం. ఈ 1770 కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ఫోన్ ద్వారా కంపెనీకి పేమెంట్ చేస్తారు, కంపెనీకి అప్డేట్ చేసుకుంటారు. పాన్ కార్డు ఉండాలి. ఒక పాన్ కార్డుకు ఒకటే అకౌంట్ మిత్రులారా. వేరేలాగా ఇంతకుముందు మోసం చేసిన కంపెనీలు మనకు ఒక పాన్ కార్డు మీద 3, 9, 16, 27 ఎన్నో ఇచ్చింది. దాని ఉద్దేశం ఏంటిది, డబ్బులు దొబ్బేయాలా, డబ్బులు కలెక్ట్ చేయాలా. ఇక్కడ ఒక పాన్ కార్డుకు ఒకటే మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఈ ఇన్వాయిస్ మన యొక్క మెయిల్ ఐడికి వచ్చేస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ ప్రోడక్ట్ లైఫ్ టైం క్యాష్ బ్యాక్ మిత్రులారా. ఇక్కడ మీరు ఒక యూజర్ గా మరి ఏ విధంగా మీకు డబ్బులు వస్తా ఉన్నాయి, ఈ 1550 రిటర్న్ ఎలా వస్తున్నాయి, ఫస్ట్ ఇది చూడండి. సంపాదన తర్వాత మీరు ప్రైమ్ మెంబర్ అయినప్పుడు మీకు ఇచ్చిన 1550 ఎలా రిటర్న్ వస్తుంది మిత్రులారా. ఈ రివార్డ్ పాయింట్స్ రూపాలుగా ఎలా రూపాంతరం చెందుతుంది. రీఛార్జ్ సెక్షన్, అందరి దగ్గర అందరింట్లో టీవీలు ఉన్నాయి, అందరి చేతిలో మొబైల్ ఉంది. మీరు రీఛార్జ్ చేసుకున్నప్పుడు 2% క్యాష్ బ్యాక్ ఫర్ లైఫ్ టైం. నెక్స్ట్ టైం బెటర్ లక్ లేదండి. కొంతమంది చెప్తా ఉంటారు, సార్ అక్కడ ఇస్తారు కదా సార్, అక్కడ ఒక్కసారి నిన్ను కస్టమర్ గా చేయడానికి ఇస్తారు, పర్మనెంట్ ఇవ్వరు. ఇక్కడ పర్మనెంట్ క్యాష్ బ్యాక్ ఉంది. ఆ తర్వాత మిత్రులారా 1% మనకు అడ్జస్ట్మెంట్ అవుతుంది. అంటే మీరు ఒక 500 రూపాయల రీఛార్జ్ చేస్తే ఇక్కడ 495 పేమెంట్ చేస్తారు. 5 రూపాయలు కంపెనీ యాడ్ చేస్తుంది, వెంటనే 2% క్యాష్ బ్యాక్ వస్తుంది మిత్రులారా. అదేవిధంగా బుకింగ్ సెక్షన్ లో మీరు బస్ బుకింగ్ అయితేనేమి, ఫ్లైట్ బుకింగ్ అయితేనేమి, హోటల్ బుకింగ్ అయితేనేమి, ఇక్కడ కూడా రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి. ఇక్కడ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది జీవితకాలం కోసం మిత్రులారా. బ్రహ్మాండమైంది. మనకు ఒక నెక్స్ట్ షాపీ ఉంది, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా. ఈరోజు కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, మీకు ముందే చెప్పా, ఇక్కడ ఇన్వెస్టర్స్ ఎవరు లేరు. ఈ కంపెనీ 100% కంపెనీ 100% రిటర్న్ ఇస్తుంది. 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 100% రిటర్
మన కంపెనీ మనమే చేయాలా. మనము మార్కెట్ చేస్తా ఉన్నాము, అభిషేక్ కుమార్ సారు అక్కడ అడ్మిన్ చూస్తా ఉన్నారు. మిత్రులారా, ఈ రోజు 15 లక్షల మంది మేము ఉన్నాం భారతదేశంలో. డిసెంబర్ వరకు 1 కోటి మంది అవుతా ఉన్నాం. మిత్రులారా, ఈ రోజు కొన్న ప్రొడక్ట్లు కూడా మీరు చూడొచ్చు, బ్రాండెడ్ ప్రొడక్ట్స్ బయట కంటే తక్కువ ధర ఉన్నాయి. ఆ తర్వాత రాబోయే రోజులలో మిత్రులారా, ఇక్కడ ప్రతి మ్యానుఫ్యాక్చర్ మన దగ్గరకు వస్తాడు. కానీ విని ఊహించినటువంటి పరిణామం చూస్తారు. నెక్స్ట్ మనీ ఈ రోజు మీరు 5% చూస్తా ఉన్నారు, ఇంకా 95% అక్కడ పెండింగ్ ఉంది. మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి, మార్కెట్లో మీరు ఏవైతే మంచి మంచి ప్రొడక్ట్స్ అనుకుంటా ఉన్నారో ఆ ప్రొడక్ట్ ఒరిజినల్ కాస్ట్ 30% మాత్రమే. మరి ఇక్కడ మీరు అర్థం చేసుకుంటే ఆ ప్రొడక్ట్స్ అన్ని 40% లోనే దొరికినప్పుడు 60% మార్జిన్ అవుతుంది. నాణ్యమైనటువంటి వస్తువులు సరసమైనటువంటి ధరలకు అందించినప్పుడు మిత్రులారా, వ్యాపారం ప్రతి మ్యానుఫ్యాక్చర్ ఎందుకు తయారు చేస్తా ఉన్నాడు? ఆయన వస్తువులను అమ్ముకోవడానికి మాత్రమే. అన్ని వస్తువులు మన దగ్గర వచ్చినప్పుడు మిత్రులారా, ఎంత బ్రహ్మాండమైనటువంటి వ్యాపారం వస్తుంది అర్థం చేసుకోండి. ఈ రోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ రోజు రావాల్సిందే. మీరు నిశ్చింతగా ఉండండి. మన ప్రోడక్ట్ లో దమ్ముంటే, మన దగ్గర సత్యత ఉంటే వ్యాపారం ఎక్కడికి పోదు. కానీ మనం అమ్మేది డూప్లికేట్ అయితే తొందరగా అమ్మడానికి ప్రయత్నం చేస్తారు. మీరే అర్థం చేసుకోండి. ఆ తర్వాత మిత్రులారా, ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వాళ్లకు థర్డ్ పార్టీ పోర్టల్ చెప్పా నేను, అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇన్సూరెన్స్. అక్కడ మనకు క్యాష్ బ్యాక్ వస్తుంది. మిత్రులారా, ఉదాహరణకు ఒక కుటుంబాన్ని తీసుకున్నట్లయితే ఇది స్క్రీన్ షాట్ చేసుకోండి, 18,731 రూపాయలు. ఇది స్క్రీన్ షాట్ చేయండి మీరు. కానీ మిత్రులారా, మనము తక్కువ యూజ్ చేస్తే తక్కువ, ఎక్కువ యూజ్ చేస్తే ఎక్కువ. ఇది మొబైల్ ఫోన్ ద్వారా మనం ఒక యూజర్గా వాడుకుంటా ఉన్నాం. మరి మీరు ఆలోచన చేయండి, ఒక 1770 రూపాయలతోటి మీరు ఒక యూజర్ వచ్చారు ఇక్కడికి. యూజర్గా మీకు కావలసినటువంటివన్నీ కూడా డైలీ రొటీన్ లైఫ్లో ఏదైతే వాడతామో అవన్నీ ఇక్కడ నుంచి మీరు తీసుకుంటా ఉన్నారు. దీని ద్వారా 10 నుంచి 20,000 రూపాయల పొదుపు అవుతా ఉంది. 10,000 అయ్యింది అనుకోండి, సంవత్సరానికి 10,000 రూపాయల పొదుపు కావడం మిత్రులారా, అది మన ఒక పిల్లల ఎడ్యుకేషన్కో లేకపోతే అది ఒక పండక్కి బట్టలకో ఉపయోగపడుతుంది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, మీరు చేసిన ఈ పని మంచిదా చెడ్డదా, మీకు నచ్చిందా లేదా? 1770 రూపాయలతోటి జీవితాంతం 10 నుంచి 20,000 రూపాయల పొదుపు అంటే మిత్రులారా, ఎంత మంచి పని మనకు నచ్చింది చెప్పండి. ఆ విధంగా మీకు ఎప్పుడైతే ఈ సిస్టమ్ నచ్చిందో వేరే వాళ్ళకు కూడా నచ్చుతుంది. నచ్చాల్సింది వేరే వాళ్ళకి కాదు, మొదట మనకు నచ్చాలా. దీన్నే మనము బి టీమ్ అంటాం మిత్రులారా. 1770 రూపాయలతోటి మీకు సేవింగ్సే కాదు, ఇక్కడ గమనించండి, సర్వీసెస్ లో మనకు క్యాష్ బ్యాక్ రాని విషయం కూడా చెప్పాము అక్కడ. అది ఎలక్ట్రిసిటీ బిల్ అయితేనేమి, గ్యాస్ బిల్ అయితేనేమి, మెట్రో అయితేనేమి, పోస్ట్ పెయిడ్ బిల్ అయితేనేమి. మిత్రులారా, ఒక్కసారి అర్థం చేసుకోండి ఈ సిస్టమ్. మనకు కంపెనీలో సేవింగ్స్ ఫస్ట్, మనకి ఇక్కడ పొదుపు. ఆ తర్వాత మిత్రులారా, దీన్ని గనక మనం ప్రచారం చేసినట్లయితే, అంటే ఏ టీం చేయాలన్నా, నేను బి టీం చేయాలన్నా, మీకు మీరు నిర్ణయించుకోండి. మీ జీవితం మీ ఇష్టం. మీరు ఏ టీం ద్వారా అయితే సంవత్సరంలో 12 లక్షలు వస్తాయి, బి టీంలో కనుక అయినట్లయితే మీకు సంవత్సరంలో 1% సక్సెస్ అయినా 2 కోట్లు వస్తాయి. దాన్నే రెఫరల్ ప్రోగ్రామ్ అంటారు. వాళ్ళు మాత్రమే రోజుకు 3 గంటలు పని చేయాలి. సేవింగ్స్ వాళ్ళు అక్కర్లేదండి, ఖాళీ యాప్ ద్వారా వాళ్ళు పర్చేజ్ చేసుకుంటే యూజర్గా ఉంటే సరిపోతుంది. సేవింగ్స్ అంటే యూజర్ అండి, రెఫరల్ అంటే అర్నర్ అండి. మరి ఏం రెఫర్ చేయాలా, లిస్టు తయారు చేయాలా, రేపు ఉదయం 7 గంటలకు మీరు మీటింగ్కు రండి అని చెప్పాలి. మీరు చేయాల్సింది గింతే. మీరు చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు, మేము చెప్పింది మీరు ఫాలో కాండి. ఆయన ఎప్పుడు అటెండ్ అవుతే అప్పుడు మిత్రులారా. లేదు అతను అటెండ్ కాలేకపోతే రికార్డెడ్ ప్రోగ్రామ్ పంపియండి, రికార్డెడ్ ప్రోగ్రామ్ వినమని చెప్పండి. నేను రికార్డు ప్రోగ్రామ్ కూడా వినను, నేను రాను అంటే వదిలేసేయండి. అతని కోసం దేశం ఏం గొడ్డుపోయిందా ఏం కథ? ఎంత కరోనా వచ్చినా ఇంకా జనాలు ఉన్నారండి, ప్రాబ్లం ఏం లేదు. ఆ తర్వాత మిత్రులారా, రెఫరల్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మార్చెంట్ రాయల్టీ అని, ఆ తర్వాత అట్టో బైనరీ అని. మిత్రులారా, ఈ రోజు చూస్తున్న నెక్స్ట్ మనీ కేవలం 5%. ఆ తర్వాత 100% డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ ఫాలో అవుతుంది నెక్స్ట్ మనీ కంపెనీ. ఆ తర్వాత డబ్బులు సంపాదించడం ఈజీ. నేను కూడా అనుకునేవాడిని ఒకప్పుడు, డబ్బులు సంపాదించడం కష్టం. మైండ్ సెట్ మారాలి మనది. నా మైండ్ సెట్ కూడా మారలే. అందుకే మిత్రులారా, నేను పని చేస్తూ అలసిపోయా. కారణం ఏంది, నేను అప్పుడు ఏమనుకున్నా, పని చేయాలి, చేస్తేనే డబ్బులు వస్తాయి. కానీ అనుకోకుండా ఆ భగవంతుడు నాకు ఈ రూపంలో మా మిత్రుని ద్వారా వచ్చినప్పుడు, నేను దీన్ని ఇంటి దగ్గర కూర్చొని చేయొచ్చు,
అని చెప్పేసరికి నేను అట్రాక్ట్ అయిపోయా. ఆ తర్వాత ఆన్లైన్ మీటింగ్ ఉంటుంది, తొందరగా ప్రైమ్ మెంబర్ చేసుకో వచ్చేస్తుంది అంటే నేను తొందరగా చేశాక నేను అలా చెప్పట్లే మీకు. మీరు నిశ్చింతగా 3 రోజులు విన్నాక కామని చెప్తున్నాను. ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ వచ్చేసింది దీనిపైన. మిత్రులారా, ఇక్కడ ఎలాంటి వస్తువు అమ్మాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ట్రైనింగ్ ఫ్రీ. 3 రోజులలో మీకు అర్థం కాకపోతే ఇంకో 3 రోజులు రండి. ఇంకో 3 రోజులు కాకపోతే 3 నెలలు రండి. 3 సంవత్సరాలు కూడా వినండి మిత్రులారా, ఏమీ ప్రాబ్లం లేదు. చెయ్యాలని కానీ చేరాలని కానీ ఏమీ జబర్దస్తి లేదు ఇందులో మిత్రులారా. ఆ తర్వాత గమనించినట్లయితే మనము మనం వేరే వాళ్ళకు, మీరు ఫ్రీ సైన్ అప్ గా రెఫర్ చేస్తారా, ఏ టీంలో రెఫర్ చేస్తారా, బి టీంలో రెఫర్ చేస్తారా, దట్ ఈస్ యువర్ చాయిస్. మీరు నిర్ణయించండి. షేర్ అండ్ స్టార్ట్ అర్నింగ్. మిత్రులారా, ఈరోజు వాట్సాప్ ఎంతో మంది సమయాన్ని వ్యర్థం చేసుకుంటా ఉన్నారు. వాళ్ళ టైంను వ్యర్థం చేస్తా ఉన్నారు, ఎదుటి వాళ్ళ టైంను వ్యర్థం చేస్తా ఉన్నారు. మీరు ఈ రోజు నుంచి ఒక మనీ మైండెడ్ గా మారాలి. మీ నోట్లో నుంచి ఒక మాట వచ్చినా, మీ మనసులో ఒక మాట ఆలోచన వచ్చినా అది డబ్బు రిలేటెడ్ అయి ఉండాలి. దాని ద్వారా మనకు డబ్బు రావాలి, వేరే వాళ్లకు డబ్బు రావాలి. ఇంత మీరు ఒక మనీ మైండెడ్ గా మారాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే 20%. ఎంతమందిని రెఫర్ చేస్తే 20% మిత్రులారా. 1500 పైన 20% అంటే 300 రూపాయలు. ఇక్కడ ఎంతమందినైనా చేయొచ్చు, ఫ్యామిలీ ప్లానింగ్ లేదు. కానీ మిత్రులారా, నేను ఉదాహరణకు మీకు చెప్తా ఉన్నాను 5 అని. ఈ వస్తున్నటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వెంటనే మన బ్యాంకుకు తీసుకోవచ్చు, లేదా మన నియర్ అండ్ డియర్ బ్యాంకు కూడా అకౌంట్ హోల్డర్ కూడా తీసుకోవచ్చు. దాన్ని IMPS అంటారు మిత్రులారా. ఉదాహరణకు మినిమం పేఅవుట్ పెట్టుకుంటే 500 రూపాయలు మన అకౌంట్ లో ఉండాలి. ఉదాహరణకు మీరు ఇద్దరిని ప్రైమ్ మెంబర్ చేశారు, 600 వచ్చింది. అందులో నుంచి 5% TDS, 5% అడ్మిన్ పోను 540 రూపాయలు ఉంటాయి. అప్పుడు మీరు 500 పేఅవుట్ పెట్టండి. అందులో నుంచి 5 రూపీస్ ప్లస్ 1% అంటే 510 రూపాయలు మైనస్ అవుతుంది, మన అకౌంట్కి 500 వస్తుంది. మిత్రులారా, ఒక రోజులో కానీ నెలలో కానీ 25,000 వరకు మనం పేఅవుట్ పెట్టవచ్చు. అదే పేటిఎం అవుతే 10,000 ఉంది. కాబట్టి మిత్రులారా, ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఈ డబ్బులు మనం వాడుకోవచ్చు లేదా బ్యాంకుకు పెట్టవచ్చు. మీకు జరిగితేనే నిజమే చెప్పండి, ఎప్పుడు అబద్ధం చెప్పకండి. అబద్ధం చెప్తే మన ఫేస్ వాల్యూ పోతుంది, పాపం కట్టుకుంటున్నాం మనం అక్కడ. ఆ తర్వాత రిడీమ్ మిత్రులారా. రిడీమ్ అంటే వెంటనే మనకు కాకుండా 3 to 4 వర్కింగ్ డేస్ లో వస్తుంది. ఇక్కడ ఎలాంటి డిడక్షన్ ఛార్జెస్ ఉండయి, మాక్సిమం ఎంతైనా తీసుకోవచ్చు. ఇది రాత్రి పూట మీకు లైవ్ లో చూపించడం జరుగుతుంది మిత్రులారా. 1000 అండ్ అబోవ్ ప్రతిరోజు 25,000 మందికి ఇస్తారు. అందుకే 3 to 4 వర్కింగ్ డేస్ అని చెప్తాం. 25,000. ఆ తర్వాత మిత్రులారా, మీ వర్క్ కంప్లీట్ అయిపోయింది, మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు, 5 మంది ప్రైమ్ మెంబర్లను తెచ్చారు, లేదా మీరు సైన్అప్ అయ్యారు, 5 మంది సైన్అప్లను చేయించారు. డిసిషన్ మీరు తీసుకోండి, ఏ టీమా నేను బి టీమా, మీరు ఏదైనా చేసుకోండి. మీరు ఏది చేసుకుంటారో అదే రైట్. స్లో ఇన్కమ్ కావాలంటే స్లో ఇన్కమ్ తీసుకోండి, ఇన్స్టెంట్ కావాలంటే ఇన్స్టెంట్ తీసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, తర్వాత పని మాత్రం హెల్ప్ చేయాలండి. ఇన్కమ్ రావాలంటే హెల్ప్ చేయాలి. ఏం హెల్ప్ చేయాలా? మీరు చేసిన పని చెప్పండి, ఏం చేస్తే అదే చెప్పండి. హెల్ప్ అండ్ అర్న్ మిత్రులారా 2%. వాళ్ళు కనుక ప్రైమ్ మెంబర్ అయినట్లయితే అక్కడ మళ్ళీ మనకు ఆ లెవెల్ ప్రకారంగా 30 రూపాయలు వస్తాయి. 5, 25. అయితే 25 కావాలనే రూల్ లేదు ఫ్రెండ్స్. ఎంతమంది ఆ లెవెల్లో వచ్చారో అన్ని ప్రైమ్ మెంబర్స్ పైన ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ యొక్క వర్కౌట్ ఫస్ట్ లెవెల్లో రెఫర్ అండ్ అర్న్ 20%, 300 రూపీస్. ఆ తర్వాత చూసినట్లయితే సెకండ్ లెవెల్లో మనము రెఫర్ చేసిన వాళ్ళు రెఫర్ చేశారు, ప్రైమ్ మెంబర్ అయ్యారు. సైన్అప్ అయితే డబ్బులు రావండి, ప్రైమ్ మెంబర్ అవుతేనే డబ్బులు వస్తాయి. ఇది ప్రైమ్ మెంబర్ కంపెనీకి ఇచ్చిన డబ్బులను మనకి ఇస్తుంది, ఎందుకంటే మన కష్టాన్ని గుర్తించింది. ఏ కంపెనీ ఈరోజు గుర్తించలే. రెండో లెవెల్లో 2%, 30 రూపాయలు. మూడో లెవెల్ అయినకు 3%, 45 రూపాయలు. నాలుగో లెవెల్ అయినకు 4%, 60 రూపాయలు. ఐదో లెవెల్ అయినకు 5%, 75 రూపాయలు. ఆరో లెవెల్ అయినకు 6%, 90 రూపాయలు. ఏడో లెవెల్ అయినకు 7%, 105 రూపాయలు. ఎనిమిదో లెవెల్ అయినకు 8%, 120 రూపాయలు. తొమ్మిదో లెవెల్ అయినకు 9%, 135 రూపాయలు. పదో లెవెల్ అయినకు 10%, 150. మిత్రులారా, ఇది మీరు స్క్రీన్ షాట్ చేయండి. 74%, 1110 రూపాయలు వెంటనే పేఅవుట్ ఇచ్చే కంపెనీ నెక్స్ట్ మనీ మాత్రమే. రాత్రికి 6% రాయల్టీ ఇస్తుంది, 80% డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది. ఇక 10% అనేది నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ టూర్స్. మిత్రులారా, 90% పేఅవుట్ ఇస్తున్న కంపెనీ గొల్లాలు లేనటువంటి కంపెనీ మిత్రులారా. ఇది మీరు ఫార్ములా అండి. ఈ ఫార్ములా ప్రకారంగా మీరు ప్లాన్ చేయొచ్చు. ఆ తర్వాత మిత్రులారా, మనం 5 మంది చెప్పాం కాబట్టి 5 మంది ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే
ఎవరు 5ను వాళ్ళు చేసినట్లయితే ఇక్కడ మనకు ఎంత టైంలో చేస్తారు, ఎంత టైంలో చేయిస్తాం అనేది మన మీద ఆధారపడుతుంది. ట్రైన్ వేగం అనేది ట్రైన్కున్న ఇంజన్ పైన ఆధారపడుతుంది తప్ప ట్రైన్కున్న బోగీల పైన ఆధారపడదు. ఇంజన్ కండిషన్లో లేకపోతే ఒక్క బోగిని కూడా లాగలేదు మిత్రులారా. కాబట్టి ఇక్కడ కావలసింది మన టీముకు మనం ఒక ఇంజన్గా మారాలి. ఇంజన్గా చేయడానికి ఇంజనీర్స్ ఎంతో మంది ఉన్నారు, కానీ మారడానికి మనం రెడీగా ఉండాలి మిత్రులారా. కాబట్టి ఎవరి 5ను వాళ్ళు మంది కనుక తెచ్చుకున్నట్లయితే, తెచ్చేటట్టు వాళ్ళకు మీరు కనుక హెల్ప్ చేసినట్లయితే, ఒక్కసారి మాత్రమే రెఫరల్ అండ్ అర్న్, తర్వాత అంతా హెల్ప్ హెల్ప్ హెల్ప్, మ్యాక్సిమం హెల్ప్ మ్యాక్సిమం ఇన్కమ్, మినిమం హెల్ప్ మినిమం ఇన్కమ్, నో హెల్ప్ నో ఇన్కమ్ మిత్రులారా. ఆ విధంగా 178 కోట్లు తీసుకునే అవకాశం ఉంది. 1% సక్సెస్ అయినా 2 కోట్లు అవకాశం ఉంది. కనీస పక్షాన మన టీంలో వచ్చిన వాళ్ళను 5 నెలల్లో 5 మందిని తెచ్చేటట్టు ప్లాన్ చేసిన 10 నెలలలో కావడానికి అవకాశం ఉంది. కావాలనే రూల్ లేదు మిత్రులారా. దీన్ని స్క్రీన్ షాట్ చేసుకోండి, ఆలోచన చేయండి. ఇప్పుడు మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పటి వరకు మీ దగ్గరికి ఎవరి రాని వ్యక్తులు కూడా ఎప్పుడైతే మీరు కొద్దిగా పని చేద్దామని నిర్ణయించుకుంటారో వెంటనే మీకు ఆ విధంగా విశ్వామిత్రుడిని ఎలానైతే డిస్టర్బ్ చేశారో, తపస్సు నుంచి మేనక రంభను పంపించారో, మేనకను పంపించారో, అలా మీ దగ్గరికి కొంతమంది వస్తారు. కానీ మేనక రూపంలో రారు, వాళ్ళు మీకు తెలిసిన ఫ్రెండ్ రూపంలోనే వస్తాడు. అది మీరు గుర్తించాలి. అతను ఏం చెప్తాడు మీకు, 1 ఇయర్లో కదా 178 కోట్లు, కేవలం ఇక్కడ కొన్ని డబ్బులు పెట్టేసేసి వాళ్ళే చేసేసి వాళ్ళే మీకు 178 కోట్లు ఇచ్చేస్తారని చెప్తారు. ఇక్కడే మనం బెండ్ అయిపోతాం మిత్రులారా. అలా ఎవరు ఇవ్వరండి, మళ్ళీ అది ఒక మోసపోతాం మనం మిత్రులారా. ఒకవేళ మీకు డబ్బు ఎక్కువ సంపాదించాలి సరిపోకపోతే దీన్ని 5, 25 బదులు 6, 6 36 అని ప్లాన్ చేయండి. మీరే చార్ట్ ప్రిపేర్ చేసుకోండి. 1000 కోట్లు దాటుతుంది. మీకు ఎన్ని డబ్బులు కావాలనేది ఫస్ట్ మీరు ప్లాన్ చేసుకోండి. మీరు తిరుపతి వెళ్ళాలా, మీరు మంత్రాలయం వెళ్ళాలా అనేది మీరు డిసైడ్ చేసుకుంటే టికెట్ ఇస్తాడు అతను. కాబట్టి మీరు డిసిషన్ తీసుకోండి. ఒకవేళ మీకు 1000 కోట్లు కూడా సరిపోకపోతే నాకు మీరు ఫోన్ చేయండి, మీకు నేను ఎక్కువ డబ్బులు సంపాదించుకునే ఇంకా మార్గం కూడా మీకు చెప్తా. కానీ పని చేస్తేనే వస్తుంది మిత్రులారా. ఇల్లు అలుకుతే పెళ్లి కాదు. నేను ఏదో అయ్యాను, కొంతమందిని ఇక్కడ తగిలిచ్చా, మళ్ళీ నేను ఇంకొక కంపెనీలోకి వెళ్ళిపోయా. నా 31 సంవత్సరాల అనుభవంలో మిత్రులారా, ఇలాంటి సెట్ వర్కర్ ఒక్క వ్యక్తి కూడా జీవితంలో సెట్ కాలేదండి. సెట్ వర్కర్స్ పేరుకే సెట్, నేతి బీరకాయల నేతి ఉన్నంత సత్యం. సెట్ వర్కర్స్ ఎక్కడ సెట్ కారండి, లైఫ్లో సెట్ కారండి. సో మై డియర్ ఫ్రెండ్స్, తస్మాత్ జాగ్రత్త. నేను ఎందుకు చెప్తా ఉన్నా, మీకు ప్రికాషన్ ఇస్తా ఉన్నా, మీకు జాగ్రత్త పరుస్తా ఉన్నా. మన ఇంట్లో మన పిల్లలు కుటుంబ సభ్యులం, మన ఇంట్లో మన పిల్లలకు మనం జాగ్రత్త చెప్పినట్లే ఇక్కడ జాగ్రత్త చెప్తా ఉన్నా. అంతే తప్ప మిత్రులారా, మీ ఫ్యూచర్ మీరే పాడు చేసుకున్న వాళ్ళు కావద్దు అనేది నా ఉద్దేశం. ఆ తర్వాత చూడండి, ఈ 3 రోజుల ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీరు డిసిషన్ తీసుకున్న తర్వాత 3 నెలలు మీకు నేను అసిస్టెన్స్ ఇస్తా. 3 నెలలు నేను చెప్పిన విధానంలో మీరు పని చేయాలి, యాక్షన్ ప్లాన్లోకి రావాలి. నెక్స్ట్ మనీ యాక్షన్ ప్లాన్ 20/20లోకి మీరు రావాలి. వచ్చిన తర్వాత చూడండి మిత్రులారా, 90 రోజులలో మీకు రోజుకు 3 నుంచి 4,000 రూపాయలు, అంటే నెలకు 1,00,000 రూపాయల ఇన్కమ్ స్థాయికి వస్తారు మీరు. అయితే ఇక్కడ మిమ్మల్ని హిమాలయాలోకి అతను వెళ్ళినప్పుడు చూడండి ఏ విధంగా డ్రెస్ మార్చుకున్నాడో ఆ విధంగా మార్కెట్లో మిమ్మల్ని పర్ఫెక్ట్ చేయడం జరుగుతుంది. కొంతమంది ఏమనుకుంటారు, నేను 1770 కట్టి 9 నెలలు అయిన తర్వాత వస్తే నాకు 3 నెలలు అయినాక 90 రోజులు అయినాక వస్తే నాకు 3-4 వేలు వస్తాయి అనుకుంటారు. మిత్రులారా, ఎగ్జామ్ రాస్తేనే పాస్ అవుతాం మనం, ఎగ్జామ్ చూస్తే పాస్ కాం. ఇది కూడా అంతేనండి. ఆ తర్వాత జాయింట్ ఎఫర్ట్స్, ఇండివిజువల్స్ ఇన్కమ్, ఇండిపెండెంట్ కెరియర్. మిత్రులారా, ఈ కెరియర్ డిపెండబుల్ కాదు. మీరు పని చేస్తే మీరు డెవలప్ అవుతారు, నేను పని చేస్తే నేను డెవలప్ అవుతా. నాకైనా రూల్స్ అంతే, నేను పని చేయకుంటుంటే నాకు డెవలప్ కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఆ తర్వాత చూసినట్లయితే బ్రహ్మాండమైన ఇన్కమ్ రీపర్చేస్. ఈరోజు 457 కంపెనీలలో ఇలాంటి రీపర్చేస్ ఎక్కడా లేదు. స్క్రీన్ షాట్ చేయండి మిత్రులారా. ఎక్కడ ఎవరికి క్యాష్ బ్యాక్ వచ్చినా 10 లెవెల్స్ వరకు 25% ఆ క్యాష్ బ్యాక్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది మిత్రులారా. దీని మూలంగానే ఏ టీం వాళ్ళకు కూడా ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే అతనికి క్యాష్ బ్యాక్ వచ్చింది, థర్డ్ పార్టీ పోర్టల్ ద్వారా మనకు వచ్చింది. కేవలం అతని సంవత్సరంలో 500 క్యాష్ బ్యాక్ అతనికి వచ్చినా మనకు బ్రహ్మాండమైన ఇన్కమ్ వస్తుంది మిత్రులారా. సంవత్సరంలో 12 లక్షలు. ఆ తర్వాత చూసినట్లయితే ఏ విధంగా వస్తుంది ఇది అర్థం చేసుకోండి.
ఈరోజు జియో ఫోన్ వాళ్ళ ఇన్కమ్ 2,10,00,000 రూపాయలు. వాళ్ళకి అది ఎలా సాధ్యమైంది మిత్రులారా? ఈరోజు వాళ్ళ యూజర్స్ 35 కోట్ల మంది. కాబట్టి ఈరోజు జియో టు జియో కాకుండా వేరే నెట్వర్క్ చేస్తే ప్రతి నిమిషానికి 6 పైసలు. అదేవిధంగా ఇక్కడ మనం ఒక టీం తయారు చేయాలి, 10 లక్షలు టీం తయారు చేస్తా ఉన్నాం. మనం టీం తయారు చేసిన తర్వాత ఆ టీంలో నుంచి వాళ్ళు మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేశారు అనుకుందాం. ఒక కుటుంబంలో 2 ఫోన్లు ఉన్నాయి, 100 రూపాయలు రీఛార్జ్ చేశారు. అది ఏ రీఛార్జ్ అయినా కావచ్చు, జియో, ఎయిర్టెల్ ఏదైనా కావచ్చు. చేస్తే ఆ కుటుంబానికి 4 రూపాయల క్యాష్ బ్యాక్ వస్తుంది, 2%. ఆ తర్వాత అందరికీ 40 లక్షలు డిస్ట్రిబ్యూషన్ అయింది. ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ నెట్వర్క్ కంపెనీ ఇచ్చింది. ఆ తర్వాత మిత్రులారా నెక్స్ట్ గమనించినట్లయితే ఆ 40 lakhs లో 25% 10 lakhs 10 అప్లైన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఇక్కడ రీపర్చేస్ లెవెల్ క్యాష్ బ్యాక్ మిత్రులారా ఒక్కొక్క వ్యక్తికి 1,00,000 రూపాయలు. ఈరోజు చాలా మంది మీ సీనియర్స్ దగ్గర మీరు టెస్ట్ చేయండి, వాళ్ళ ప్రైమ్ మెంబర్స్ అయిన వాళ్ళు రీఛార్జ్ చేసుకోగానే పైన డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. నైట్ మనము లైవ్ లో మీకు చూపించడం జరుగుతుంది, టెస్టిమోనియల్స్ ఉంటాయి. ప్రతిరోజు నైట్ క్లాస్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు ఒక అనుభవజ్ఞులు వాళ్ళ యొక్క అనుభవాన్ని షేర్ చేస్తారు. మిత్రులారా మరి ఇతను ఎందుకు ఆశ్చర్యంగా చూస్తున్నాడు అంటే ఎవరికి మనం రీఛార్జ్ చేసుకోమని చెప్పలా, కానీ మనకు రీఛార్జ్ అమౌంట్ వచ్చింది. 457 కంపెనీలలో ఎక్కడ కూడా లేదండి. ఇదే కొత్త ప్రపంచనం అండి, ఇదే కొత్త విప్లవం అండి. ఆ తర్వాత చూసినట్లయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటాలో కూడా వస్తూ ఉంది. దీని పొటెన్షియాలిటీ ఎంత ఉంది మిత్రులారా నేను దయచేసి మీకు చెప్తా ఉన్నా, గమనించండి, అర్థం చేసుకోండి. ఒక కుటుంబానికి 4 రూపాయలు వచ్చినప్పుడు మనకు 1,00,000 రూపాయలు వచ్చింది. ఒక కుటుంబానికి 40 రూపాయలు వస్తే మనకు 10 లక్షలు వస్తుంది. ఒక కుటుంబానికి 400 వస్తే మనకు 1 కోటి రూపాయలు వస్తా ఉంది. డెప్త్ ఎంత ఉంది? నెలకు 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు. కానీ మిత్రులారా కంపెనీలు చేరితే, కంపెనీలలో చేరితే మనకు డబ్బులు రావు మిత్రులారా, కంపెనీలో చేస్తే డబ్బులు వస్తాయి. ఒక మంచి అవకాశం వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ మనీ వచ్చిన తర్వాత ఇంకా ఏది వెతిరి చూడాల్సిన అవసరం లేదు మిత్రులారా. ఇకపోతే సిఎన్ఆర్ఈ టీం అంటేనే జిఎస్టి గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్స్. మా టీంలో ఫెయిల్ అవుతుంది కుదరదు, కాబట్టి ఫెయిల్ మీరు కావాలనుకుంటే తప్ప. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి గొప్ప ఇన్కమ్ ఉంది. రీపర్చేజ్ లెవెల్ క్యాష్ బ్యాక్. ఈ లెవెల్ క్యాష్ బ్యాక్ ఏదైతే ఉందో మిత్రులారా అర్థం చేసుకోండి, ఈ లెవెల్ క్యాష్ బ్యాక్ కు ఎలాంటి టీడీఎస్ ఉండదు, ఎలాంటి అడ్మిన్ ఫీజు ఉండదు. మనం సంపాదించిన సంపదనకు 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఉంటుంది. దీనికి మాత్రం 100% యూజ్ చేసుకోవచ్చు అండి, 100% యూజ్ చేసుకోవచ్చు మిత్రులారా. అది మీరు రీఛార్జ్ వాడుకుంటారా, ఎలక్ట్రిసిటీ బిల్ వాడుకుంటారా, పోస్ట్ పెయిడా, ల్యాండ్ లైనా, మెట్రోనా, క్యాబా, ఫ్లైటా మిత్రులారా, నెక్స్ట్ షాపియా, కార్సా, హౌసా, మీరు దేనికి వాడుకుంటారు మీ ఇష్టం. అందుకే సూపర్ లగ్జరీ లైఫ్ మిత్రులారా ఇక్కడ మనకు అందిస్తుంది. నెక్స్ట్ మనీ ఎంజాయ్ 100% గ్యారెంటెడ్ క్యాష్ బ్యాక్ ద్వారా మిత్రులారా అర్థం చేసుకోండి. 10 లెవెల్స్ తర్వాత ఇంకొక ప్రోగ్రామ్ ఉంది. 10 లెవెల్స్ తర్వాత టీం కూడా మీదే కాబట్టి 10 లెవెల్స్ తర్వాత ఒక రాయల్టీ అనేది ఇస్తుంది మిత్రులారా. రాయల్టీ కూడా ఏ రోజుకు ఆ రోజు రాత్రి 12 తర్వాత సూర్యోదయం కంటే ముందే మిత్రులారా. ఇలాంటి రాయల్టీ కూడా ఎక్కడా లేదు. అది గమనించినట్లయితే సిల్వర్, గోల్డ్, డైమండ్, దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి. మరి సిల్వర్ ఎలా అవుతాం సార్? ఇందులో చూసినట్లయితే మనం సిల్వర్ కావడం మిత్రులారా ఎక్కడా లేనటువంటిది ఇక్కడ ఉంది. మీరు తెచ్చినటువంటి వ్యక్తులు సైన్అప్ చేసిన వాళ్ళు కాదు, అందులో 5 మంది ప్రైమ్ మెంబర్ కావాలి, అంటే బి గ్రూప్ వాళ్ళు. అందులో నుంచి ఒక్క లెవెల్ కిందికి దిగగానే 9 + 5 14 మంది ప్రైమ్ మెంబర్స్ అయితే మిత్రులారా మీరు సిల్వర్ అవుతారు. ఇంత ఈజీ సిల్వర్ ఎక్కడా లేదు. మళ్ళీ మీరు పివి, బీవీ అని కానీ ఏది లేదు. అన్లిమిటెడ్ డెప్త్ 1% మిత్రులారా 1,500 రూపాయల నుంచి 15 రూపాయలు మనకు వస్తుంది రాత్రి 12 తర్వాత. ఆ తర్వాత మనం సిల్వర్ అయినాక మన వాళ్ళను సిల్వర్ చేస్తే, మన వాళ్ళని సిల్వర్ కనుక చేస్తే సేమ్ అంతే. 9 + 5 14, 14 × 5 మిత్రులారా 70 మంది టీం వస్తే మనం గోల్డ్ అయిపోతాం. 70 మంది టీం అయితే గోల్డ్ అయితే 2% అన్లిమిటెడ్ డెప్త్, కానీ సిల్వర్ కు 1% వెళ్తుంది, బ్యాలెన్స్ 1% మనకు వస్తుంది. ఆ తర్వాత మిత్రులారా వేరే ఏ కంపెనీలో అయినా పైకి వెళ్ళినప్పుడు టార్గెట్ టఫ్ అవుతుంది, ఇక్కడ ఈజీ అవుతుంది. మనం తెచ్చిన వాళ్ళని 5 మందిని గోల్డ్ కాదండి,
ఒక గోల్డ్కు కేవలం 70 మంది. 70 × 5 350 కాదండి, అంతకంటే తక్కువే. అంటే మనము తెచ్చిన వాళ్ళని గోల్డ్ చేయాలని కాదు. 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవరు గోల్డ్ అయినా మీరు డైమండ్ అవుతారండి. డైమండ్ అంటే మనకు ఇక్కడ గమనిస్తే 3% అండి, 45 రూపీస్ అన్లిమిటెడ్ డెప్త్. మిత్రులారా, మరి ఈ విధంగా మన టీం కాకుండా క్రాస్ లైన్ కావచ్చు, అప్లైన్ కావచ్చు, కంపెనీలో ఎవరు అని వర్క్ చేసినా 1% వస్తుంది. దాన్నే కంపెనీ క్రౌన్ డైమండ్ అంటుంది. మిత్రులారా, ఏ కంపెనీలో లేనటువంటి క్రౌన్ డైమండ్ ఇక్కడ ఉంది. మీరు ఎలాంటి రెవెన్యూ టార్గెట్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, 1% మీకు వస్తుంది. మిత్రులారా, మొన్నటి రోజు మీటింగ్ లో మీరు చూశారు, ఒక వ్యక్తికి 8 లక్షల పైన, నియర్లీ 9 లక్షలు వచ్చింది. మిత్రులారా, ఇది మాత్రం 3 నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు అంటే మీకు ఒక మీటింగ్ పెట్టి హానర్ చేసి ఇక్కడ ఇచ్చేస్తుంది. ఆ తర్వాత మిత్రులారా, మీరు తీసుకునే ఆ ఒక్క ఇన్కమ్ ద్వారా ఒక మీ డ్రీమ్ కార్ లేకుంటే డ్రీమ్ హోమ్ తీసుకోవచ్చు. మిత్రులారా, క్రౌన్ డైమండ్ అంటే ఏమీ లేదు, 5 లెగ్గులలో 10 లెవెల్స్లో ఎవరు డైమండ్ అయినా మీరు క్రౌన్ డైమండ్ అవుతారు. మీకు టైం ఫ్రీడమ్ వచ్చేస్తుంది, మనీ ఫ్రీడమ్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మిత్రులారా, ఇంకొక గొప్ప ఇన్కమ్, ఇది కూడా రాత్రి 12 తర్వాత వస్తుంది మనకు, లీడర్షిప్ రాయల్టీ. మీరు హెల్ప్ చేయాల్సింది, మీరు తెచ్చిన 5 మందికి హెల్ప్ చేయండి. వాళ్ళు 5 కంప్లీట్ చేసుకోవడానికి మీరు ఇది కనుక చేసుకున్నట్లయితే లీడర్షిప్ రాయల్టీ వస్తుంది. వాళ్ళకొచ్చే ఇన్కంలో 10%. మిత్రులారా, మీరు సిల్వర్ కాగానే బిగిన్ అవుతుంది అతను సిల్వర్ అయ్యేంత వరకు. మిత్రులారా, ఈ విధంగా వర్కౌట్ చెప్పే గొప్ప కంపెనీ. మీరు గనక 5, 25, 30 రోజులలో పూర్తి చేసుకుంటే మీకు ఫుల్ పెయిడ్, మీకు నేషనల్ టూర్ ప్రోగ్రామ్ ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ నుంచి సపోర్ట్ ఏంటి సార్ అడుగుతారు. కంపెనీ ఇచ్చే సపోర్ట్ ఎవరు ఇవ్వట్లేదు. ప్రతి ఎండ్ యూజర్ ఎవరైతే ప్రైమ్ మెంబర్ అవుతుండ్రో అతను 1500 రూపాయలు కంపెనీకి ఇస్తే 1550 రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది. ఆ రివార్డ్ పాయింట్స్ మనం ట్రాన్సాక్షన్స్ లో యూజ్ చేసుకుంటాము. ఎలా వాడు చూశారు మీరు. ఆ తర్వాత పనిచేసే వాళ్ళకు గోవా అంటే నేషనల్ టూర్ అని, ఇంటర్నేషనల్ టూర్ అని వాళ్ళకు ఉంది. మిత్రులారా, అదేవిధంగా అప్లైన్ నుంచి ఏం ప్లాన్ ఉంది, డైలీ ప్లాన్ ప్రజెంటేషన్. మిత్రులారా, మీరు అటెండ్ చేయడం మీ బాధ్యత. మీ పైన ఉన్నటువంటి సీనియర్స్ మీకు ప్లాన్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత డైలీ ట్రైనింగ్స్ ఉన్నాయి. డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్. మిత్రులారా, ఫిజికల్ గా చేయాల్సిన అవసరము లేదు ఇక్కడ. ఆ తర్వాత చూసినట్లయితే మీరు 30 రోజులలో నేషనల్ టూర్ ప్రోగ్రామ్ విన్ కావాలని, 90 రోజులలో మీరు ఇంటర్నేషనల్ టూర్ ప్రోగ్రామ్ విన్ కావాలని నా యొక్క కోరిక. మన టీంలో ఎంతో మంది అయ్యారు, అవుతున్నారు. మిత్రులారా, ఇక్కడ కూడా అభిషేక్ కుమార్ బర్మన్ గారికి సెల్యూట్ చేయాలి. ఎందుకు అంటే గమనించినట్లయితే 90 రోజులలో కనుక కాకపోయినా కూడా మీరు ఖచ్చితంగా లైఫ్ టైంలో ఫారెన్ టూర్ చేయబోతున్నారు. మిత్రులారా, 5, 25, 125, 625. ఇక్కడ మన టీంలో వచ్చే ప్రతి వ్యక్తికి చెప్పండి, ఖచ్చితంగా మనము విదేశీ యాత్రలు చేయబోతున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా సక్సెస్ కావడానికి కేవలం ఇందులో 1770 రూపాయలతోటి ప్రైమ్ మెంబర్ అయినట్లయితే జీవితకాలంలో ఒక్కసారి మిత్రులారా సేవింగ్స్ ద్వారా మనకు డబ్బులు వస్తా ఉన్నాయి, అర్నింగ్స్ ద్వారా మనకు డబ్బులు వస్తా ఉన్నాయి. మీరు డిసైడ్ చేసుకోండి. మరి మీరు సైన్అప్ ద్వారా వర్క్ చేసుకుంటారా, సంవత్సరంలో 12 లక్షలు సంపాదిస్తారా, లేదు ప్రైమ్ మెంబర్ ద్వారా బి టీంలో వర్క్ చేస్తారా, సంవత్సరానికి 1% సక్సెస్ అయినా 2 కోట్ల, జీవితానికి మీరు టికెట్ బుక్ చేసుకోండి. ఏ టికెట్ కావాలి మీకు, తిరుపతి వెళ్తారా లేకపోతే మంత్రాలయం వెళ్తారా, మీ ఇష్టం మిత్రులారా. ఆ తర్వాత మీ నిర్ణయం అయిపోయాక 90 రోజులు మీకు నేను అసిస్టెన్స్ ఇస్తా అని చెప్పాను. ఈ 90 రోజులు మీరు రోజుకు ఒక వ్యక్తిని మీటింగ్ కు తీసుకొచ్చినా 90 రోజులు 90 మందిని తెస్తారు. ఒక వ్యక్తి మీటింగ్ కు రావాలంటే మీరు రోజు 20 మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, 20 మెంబర్స్ కి మీరు ఇన్విటేషన్ ఇవ్వండి. ఒక మంచి అవకాశం ఉంది, కానీ నేను కొత్త, నాకు తెలియదు, నీకు మంచి తెలుసుకోవాలంటే 1 గంట టైం, నేను బిజీగా ఉన్నా, రేపు ఇవ్వు, రేపు కాకపోతే వారం కాకపోతే నెల, నెల కాకపోతే వచ్చే నెల కాకపోతే వచ్చే సంవత్సరం. మిత్రులారా, మీరు డైలీ కొత్త వ్యక్తులకు 20 మందికి చెప్పండి, రోజుకు ఒక్క వ్యక్తిని మీటింగ్ తీసుకురండి. 90 రోజులలో మీరు 90 మందిని తెస్తారు. మీ డైరెక్ట్ వర్క్ 5 నేను పూర్తి చేయిస్తాను. దట్ ఈస్ మై గ్యారంటీ మిత్రులారా. ఆ తర్వాత మీరు మీ సక్సెస్ స్టోరీని చెప్పండి, ఎప్పుడు అబద్ధము చెప్పకండి. ఆ తర్వాత మీరు మాత్రం 90 రోజుల వరకు మాత్రం డైలీ 2 అవర్స్ రావాల్సిందే. ఇందులో సక్సెస్ కావాలంటే మిత్రులారా, సింపుల్ సిస్టమ్, ఎంత చేస్తే అంత. కాబట్టి మీరు ఎంత వస్తే అంత, ఎంత పిండి పెడితే అంత రొట్టె అవుతుంది. అదే విధంగా మిత్రులారా, మీరు ఇక్కడ ఎంత టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అంత ఇన్కమ్ వస్తుంది. మీకు మినిమం టైం ఇన్కమ్, మినిమం ఇన్కమ్, నో టైం
నో ఇన్కమ్. మిత్రులారా అర్థం చేసుకోండి, ఎక్కడ ప్లాన్ షార్ట్ కట్ లో చెప్పకండి. చాలా మంది ఇక్కడనే మిస్టేక్ చేస్తారు. అసలు ప్లాన్ మీరు చెప్పాల్సిన అవసరం లేదని చెప్తే చెప్తారు. ఆ తర్వాత మీరు మీ యూజర్ నేమ్ ఎక్కడ కూడా వైరల్ చేయకండి. అది మనీ సర్క్యులేషన్ వాళ్ళు సెట్ వర్కర్స్ చేసే పని, మనం చేయకూడదు, మనకు అవసరం లేదు. ఆ తర్వాత చూసినట్లయితే మీకు అచీవ్మెంట్ లేకుండా, మీకు ట్రైనింగ్ లేకుండా మీరు ఎవరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయకండి. ఆ తర్వాత సీనియర్ నుంచి వచ్చే ప్రతి మెసేజ్ను ఇని వీడియో కావచ్చు, అది మన వాట్సాప్ కావచ్చు, టెక్స్ట్ మెసేజ్ కావచ్చు, మిత్రులారా మీరు చేయండి. ఒకవేళ ఈ రోజు ఈ ప్రెజెంటేషన్ కు మీరు మొదటిసారి వచ్చినట్లయితే, తొందరలో వచ్చినట్లయితే, మీరు సైన్ అప్ చేయకపోతే ఫ్రీ సైన్ అప్ చేసుకోండి. సైన్ అప్ చేసుకుంటే మీ సక్సెస్ కావాలన్నదే మా యొక్క ఆలోచన. రాత్రికి మనకు ఎడ్యుకేషన్ సెషన్ లో మీకు యాప్ పైన చెప్పడం జరుగుతుంది మిత్రులారా. ఆ తర్వాత మీది కనుక 3 రోజులు 9 అవర్స్ కంప్లీట్ అయిపోయింది, మీ డిసిషన్ ఫైనల్ అయిపోయింది, మీరు బి గ్రూప్ ద్వారా ప్రయాణం చేయాలి అనుకుంటే మాత్రమే మీరు ప్రైమ్ మెంబర్ కాండి. ప్రైమ్ మెంబర్ అయిన తర్వాత కావడానికి ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ ఫోన్ ద్వారా మీరు ఎడిట్ ప్రొఫైల్ చేసుకోండి. నెక్స్ట్ మనీ ద్వారా మీరు వాలెట్ ద్వారా యాడ్ చేసుకోండి మిత్రులారా. కాబట్టి ఈ విధంగా మీరు ఈ యొక్క సమయం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు, మీరు 1 అవర్ ప్రోగ్రామ్ చాలా శ్రద్ధతో విన్నందుకు, అదేవిధంగా కోహోస్ట్ గా హెల్ప్ చేసిన సాయిబాబా సార్కు మీ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజు మొట్టమొదటిసారి ఎవరైతే వచ్చారో వాళ్ళు హ్యాండ్ రేజ్ చేయండి, స్క్రీన్ టచ్ చేయండి. స్క్రీన్ టచ్ చేసినప్పుడు మీకు అక్కడ రైట్ సైడ్ డౌన్ లో మోర్ అని ఉంటుంది. మోర్ పక్కన 3 డాట్స్ ఉంటాయి, దాన్ని నొక్కండి. రేజ్ యువర్ హ్యాండ్ కనిపిస్తుంది. మొట్టమొదటిసారి ఎవరైతే ఈ మీటింగ్కి వచ్చారో ఫ్రెండ్స్, మీ దగ్గర లెఫ్ట్ సైడ్ లో ఒక మైక్ లాగా మార్క్ ఉంటుందండి, దాని అన్మ్యూట్ అని ఉంటుంది. అదే స్క్రీన్ టచ్ చేసినప్పుడు అన్మ్యూట్ అని ఉంటుంది, అది చేయండి. సార్ మీ పేరు, మీ సీనియర్ పేరు, తర్వాత మీ ఊరు పరిచయం ఇవ్వండి. ఇంకా ఒక బ్లాక్ కలర్ ఫ్లేవర్ గుడ్ డే బిస్కెట్. శ్రీనివాస్ గారు నేను అన్మ్యూట్ చేశాను, మాట్లాడండి. శ్రీనివాస్ గారు సార్ మీ పేరు, గుడ్ మార్నింగ్, మీ పేరు, మీ సీనియర్ పేరు అండి? రమేష్ అండి. ఏ ఊరండి మీది? నాది ఊట్నూరు. దినేష్ హైదరాబాద్ నుంచి చేసినావు. హైదరాబాద్ నుంచి. ఓకే, ఈ రోజు మొదటిసారి వచ్చారా శ్రీనివాస్ గారు మీరు? శ్రీనివాస్ గారు చెప్పండి సార్. మొదటిసారి వచ్చారా మీరు? ఈ రోజు మొదటిసారి వచ్చాను. సరే, ఓకే. ఈ రోజు ప్రోగ్రామ్ లో మీకు ఏ పాయింట్ చాలా హార్ట్ టచింగ్ పాయింట్, ఒక పాయింట్ ఏది బాగా నచ్చింది చెప్పండి. ఇప్పుడు సెల్ లేని వాళ్ళు ఎవరు లేరు, అంత సెల్ బిజినెస్ ఉంది కనుక ముఖ్యంగా మనకి ఎక్కడ ఫ్రీ ఉన్నా కానీ ఎవరికైనా చెప్పచ్చు అని నచ్చింది. ఇంకోటి మన క్యాజువల్ గా రీఛార్జ్ కానీ ఏవైనా కానీ దాదాపు మనకు వ్యక్తిగతంగా ఎక్కువ అవసరాలు ఉంటాయి కనుక సో ఇది కంఫర్టబుల్ అని ఆలోచిస్తున్నాను. ఈ రోజు అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ప్రతి వ్యక్తికి కూడా డబ్బులు కూడా అవసరం ఉంటాయి కాబట్టి పనిచేయచ్చు. వెరీ గుడ్, మంచి పాయింట్ ఇచ్చారు. తర్వాత మీటింగ్ లోకి వచ్చేటప్పుడు మీ సీనియర్ చెప్పలేదా సార్ ఎలా ఎంట్రీ చేసుకోవాలని? శ్రీనివాస్ సార్ అంటే నేను రాత్రి డ్రైవింగ్ లో ఉండి పర్వాలే మీ సీనియర్ తోటి నేర్చుకోండి. మీటింగ్ లోకి వచ్చేటప్పుడు ఎలా రావాలంటే చెప్తారు. మళ్ళీ నైట్ సెషన్ కూడా మీరు రాండి. 3 రోజులు మీరు అటెండ్ కాండి. 3 రోజులు అయిన తర్వాత మీరు డిసిషన్ తీసుకుందరు. ఓకేనా? రేపు మార్నింగ్ వస్తారండి. నైట్ నేను జర్నీలో ఉంటాను. జర్నీలో ఉంటే మీ సీనియర్ కు చెప్పండి రికార్డెడ్ వీడియో పంపించమని చెప్పండి. ఆ వీడియో వినండి మీరు. ఓకేనా? రైట్, ఓకే సార్. నెక్స్ట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ రాజేష్ గారు మాట్లాడండి. హలో రాజేష్ గారు మీ పేరు, మీ సీనియర్ పేరు, మీ ఊరు? నా పేరు రాజేష్ అండి. మా సీనియర్ వచ్చి సూర్యబాబు గారు. ఓకే, ఏ ఊరండి? వైజాగ్ అండి. ఈ రోజు ప్రోగ్రామ్ లో హార్ట్ టచింగ్ మీకు ఒక పాయింట్ ఏది మీకు హృదయానికి బాగా అనిపించింది? హార్ట్ ప్రోగ్రామ్ అంటే ప్రజెంట్ అందరూ యాప్స్ వాడుతున్నారు కదా సార్, అమెజాన్ ఇవన్నీ. సో దాంట్లో మనది బెస్ట్, ఎందుకంటే దీని నుంచి అన్ని చేసుకోవడం అట్ ద సేమ్ టైం ఇది దీని నుంచి రీఛార్జ్ మొత్తం దీని నుంచి మనీ మనం సేవ్ చేసుకోవడం అనేది తప్పు కాదు, ఇది మోసం కాదు అనేది నాకు బాగా నచ్చింది. ఓకే, అయితే ఇందులో ఏంటంటే మీరు చెప్పిన దాంట్లో ఫస్ట్ అమెజాన్ పర్చేస్ కానీ ఇవన్నీ కూడా ఫ్రీ సైన్ అప్ అయిన వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చు.
యా ఆ తర్వాత మిగతా రీఛార్జెస్ అవన్నీ కూడా ప్రైమ్ మెంబర్ యూజ్ చేసుకోవచ్చు. ఎస్ సార్. అయితే మీరు మొదటిసారి వచ్చారు కాబట్టి ఫస్ట్ సారిలో మీకు ఇంత టచ్ అయింది, అర్థమైంది, బ్యూటిఫుల్. అది మీరు కంటిన్యూగా 3 రోజులు, ఉదయం 1 గంట, రాత్రి 1 గంట, 3 రోజులు మీరు అటెండ్ కాండి. ఒకవేళ కనుక ఏదైనా కారణం చేత మీరు అటెండ్ కాలేకపోతే మీ సీనియర్ ద్వారా రికార్డెడ్ ప్రోగ్రామ్ తీసుకొని వినండి. ఎందుకంటే మీరు ఒక డిసిషన్ తీసుకోవాలంటే 3 days 3 hours, అంటే ఇంకొక 1 hour మీరు హోంవర్క్ కూడా చేయాలి. ఈ రోజు రికార్డ్ కూడా మళ్ళీ మీరు వినాలి. ఎందుకంటే మార్కెట్లోకి వెళ్ళినప్పుడు మనం పర్ఫెక్ట్ గా ఉండాలి, వాళ్ళు కాదు. వాళ్ళు అడిగిన ప్రతి క్వశ్చన్ కు మనం రైట్ ఆన్సర్ ఇస్తే మన ఫేస్ వాల్యూ డ్యామేజ్ కాదు. ఓకే రాజేష్ గారు, మళ్ళీ రాత్రి 9 o'clock ప్రోగ్రామ్ ఉంటుంది. 10 minutes బిఫోర్ రాండి. మీ సీనియర్ పేరు కూడా ఎలా ఎంట్రీ చేయాలనో అక్కడ చూడండి, ఎలా ఎంటర్ కావాలో ఆ విధంగా మీరు ఎంటర్ కావచ్చు. థ్యాంక్ యూ రాజేష్ గారు. అదే విధంగా నెక్స్ట్ నేను అన్మ్యూట్ చేశా సార్, మీ దగ్గర అన్మ్యూట్ చేయండి. యామిని గారు, బాలా గారు. హలో యామిని గారు. మేడం నమస్తే అండి. నమస్తే సార్. మేడం మా సీనియర్ వచ్చి అరుణ గారండి. ఎక్కడండి, ఏ ఊరు నుంచి? హైదరాబాద్ నుంచి. నా పేరు యామిని. ఓకే మేడం, ఈ రోజు మీకు ఈ మీటింగ్ లో ఏ పాయింట్ మీ హృదయానికి బాగా అనిపించింది? అంటే ఇది మనము బెనిఫిట్ పొందడం కాకుండా మనతో పాటు 10 మంది బెనిఫిట్ పొందుతుంటారు. వెరీ గుడ్. మనము బాగుపడమే కాదు, వేరే వాళ్ళని కూడా ఒక బాగుపరిచే గొప్ప అవకాశం, సేవాభావం మీకు నచ్చింది. అవునండి. వెరీ గుడ్. మీరు కంటిన్యూగా 3 రోజులు రాండి మేడం. మార్నింగ్ టైం వచ్చేటప్పుడు ఏం చేయాలంటే ఏ విధంగా పేరు ఎంటర్ చేసుకోనో మీ సీనియర్ని అడగండి. ఓకే అండి. ఒకవేళ లేకపోతే 10 minutes మొదలు వచ్చి మీరు హ్యాండ్ రేజ్ చేస్తే మీకు ఇక్కడ సాయిబాబా సార్ గాడి సీనియర్ చేస్తారు మేడం. నైట్ 9 o'clock 10 minutes బిఫోర్ రాండి, గైడ్ చేస్తారు మేడం. ఓకే సార్. వెల్కమ్. నెక్స్ట్ మిగతా వాళ్ళు నేను మీ దగ్గర చేశానండి. అన్మ్యూట్ మీ దగ్గర లెఫ్ట్ సైడ్ లో అన్మ్యూట్ అని ఉంటుంది, దాన్ని నొక్కండి. స్క్రీన్ టచ్ చేసినప్పుడు లెఫ్ట్ సైడ్ లో రైట్. బాలా గారు మాట్లాడండి. మా సీనియర్ నేమ్ కిరణ్ అండి, మాది మొంపలు నియర్ అనకాపల్లి. ఓకే మేడం, ఈ రోజు మీకు ఏ పాయింట్ బాగా అనిపించింది? ప్రైమ్ ది 1500 మళ్ళీ రిటర్న్ వస్తుంది కదండి, 1550 రివార్డ్స్ రూపకంలో వస్తుంది. అది మళ్ళీ ట్రాన్సాక్షన్స్ లో మనకు రిటర్న్ అయిపోతుంది. అది ఫస్ట్ పాయింట్ నచ్చింది. తర్వాత సిల్వర్ అవ్వాలంటే 5 members ప్రైమ్ అయ్యి, గ్రీన్ ప్రైమ్ అయ్యి, నెక్స్ట్ 10 levels అంటే సింపుల్ గా ఉంది. చాలా సింపుల్ మేడం, చాలా సింపుల్. కేవలం మనం పని చేస్తూ వెళ్ళిపోతే ఆటోమేటిక్ బై డిఫాల్ట్ సిల్వర్ అయిపోతాం మనం. వెరీ గుడ్ మేడం, కంగ్రాచులేషన్స్. మీరు కంటిన్యూ ఫస్ట్ 3 days కోర్స్ కంప్లీట్ చేయండి మేడం. చేశాక అప్పుడు మీకు ఇంకా స్పష్టత వస్తుంది. అప్పుడు మీరు డిసిషన్ తీసుకొని ఇక ముందుకు మీరు ప్రయాణం చేయొచ్చు. 90 రోజుల వరకు మీ ఎంబడి నేను ఉంటాను. రోజుకు 3 నుంచి 4,000 రూపాయల ఇన్కమ్, అంటే నెలకు 1,00,000 రూపాయల ఇన్కమ్ మీరు ఇక్కడ నుంచి హ్యాపీగా తీసుకోవచ్చు. బాలా గారు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నెక్స్ట్ రమాదేవి గారు, నిర్మలాదేవి గారు, మీరు అన్మ్యూట్ చేయండి మీ దగ్గర. ఓకే సార్, వాళ్ళకి టెక్నికల్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇక్కడికి క్లోజ్ చేస్తా ఉన్నాము. రేపు ఇదే రోజు, ఈ రోజు నైట్ మళ్ళీ 9 o'clock మనము ఎడ్యుకేషన్